శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయవస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం చరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వత్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వసురూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాజయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయ నమః. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయికం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యే కాండముత్తమే. సుందరకాండ రామాయణాంతర్గతంగా గొప్పగా భగవంతుణ్ణి ఉపాసన చేయడానికి వీలైనటువంటి మార్గాన్ని ఉపదేశించినటువంటి కాండ. మానవుడికి భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందేటటువంటి సులువైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి ఒక సాధకుడి యొక్క కాండ సుందరకాండ. సుందరో సుందరకపిహి అని ఒక మాట ఉన్నది. అసలు సుందరకాండలో సుందరం కానిదంటూ ఏదీ లేదు అని శాస్త్రవచనం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరకపి, సుందరే సుందరం మంత్రం, సుందరం కిమ్న సుందరం. దీని యందు సుందరం కానిటువంటిదంటూ ఏదీ లేదు అని ఒక మాట చెప్పారు శాస్త్రంలో. అసలు సుందరం అంటే ఏమిటండి? సుందరం అంటే అందము కాదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడి యొక్క లీలా గుణ విశేష వైభవములన్నింటినీ కూడా తాను పొందడమే సుందరం. దానినే భగవద్గుణ వైభవాన్ని మనసయందు ఎప్పుడూ కూడా నెమరు వేసుకునేటటువంటి విధానాన్ని సుందరం అని చెప్తారు. ఇక్కడ సుందరుడు ఎవరు అంటే రామచంద్ర ప్రభు సుందరుడు. ఎందుకు? నిజానికి ఒక కథ నడుస్తోంది అంటే ఆ కథలో కథానాయకుడు అనేటటువంటి వాడు కంపల్సరీ ఉండాలి. కథానాయకుడు అనేటటువంటి వాడు లేకపోతే అసలు కథే నడవదు ముందరికి. కానీ ఆ కథానాయకుడు కనిపించకుండా కథానాయకుడి యొక్క గుణ వైభవాల్ని, అతని రూపురేఖల్ని, ఆ గుణాన్ని
భగవద్ విశేషంగా ఉపాసన చేసినటువంటి శిష్యుడు ఉంటాడే భక్తుడు, ఆయన ఈయన యొక్క గుణాలని 1-2 సార్లు చెప్తూ ఈ కథని ముందరగా నడుపుతాడు. కథానాయకుడు లేకుండా అతడి గుణాలని వైభవాల్ని 1-2 సార్లు చూపించినటువంటి కాండ కాబట్టి ఇది సుందరమైన కాండ అయినది. నిజానికి వాల్మీకి మహర్షి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, రామాయణాన్ని 6 కాండలలో రాశారు. బాలకాండ, రాముడి యొక్క బాల్యం అంతా కూడా నడిచింది కాబట్టి అది బాలకాండ అయింది. అయోధ్యకాండ, అయోధ్యలో 12 సంవత్సరాల పాటు ఉండి తరువాత పట్టాభిషిక్తులై రాజ్యాన్ని ఏలదామనుకునేటటువంటి సమయానికి పితృవాక్య పరిపాలన అనేటటువంటి ధర్మాన్ని అడ్డుపెట్టి ఎంతో ధర్మాన్ని చూపించారు. ఇదంతా అయోధ్యలో జరిగింది కాబట్టి ఇది అయోధ్యకాండ. కాబట్టి సుందరకాండ ఇక్కడ మనకి బహురూపంగా చూపిస్తున్నారు. అయోధ్యకాండలో కాబట్టి జరిగింది కాబట్టి ఇది అయోధ్యకాండ అయింది. ఇక బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ. రాముడు దండకారణ్యంలోకి ప్రవేశించాడు. దండకారణ్యంలో గడుగుపెట్టి ఋషి ఆశ్రమాలన్నింటినీ దర్శనం చేశాడు కాబట్టి, ఋషులకి అభయప్రదానం చేశాడు కాబట్టి, ఇదంతా అరణ్యమునందు జరిగింది కాబట్టి ఇది అరణ్యకాండ. ఇక కిష్కింధకాండ. ఈ కిష్కింధకాండలో వాలి నిగ్రహణం అనేటటువంటిది, వాలి అనేటటువంటి వారిని నిహతుల్ని చేసి కిష్కింధ యందు జరిగింది కాబట్టి ఇది కిష్కింధకాండ. కిష్కింధకాండ అయింది, యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధకాండ అయింది. ఏ కాండకి తగ్గట్టుగా ఆ కాండకి పేర్లు ఉన్నాయి. ఈ కాండ ప్రారంభమయ్యే కొద్దీ చూడండి, ఒక వానరుడు సీతమ్మని వెతకడం కోసం వెళ్తాడు. సీతమ్మని వెతుకుతాడు, రాముడి యొక్క సందేశాన్ని ఇస్తాడు, సీతమ్మ యొక్క దుఃఖాన్ని పోగొడతాడు. మళ్ళీ తాను వెళ్ళి రామచంద్ర ప్రభువుకి విషయాన్ని చెప్పి ఆయన దుఃఖాన్ని పోగొడతాడు. అంతా ఎక్కడ మనకి కనిపించేవాడు వానరుడే. ఒక వానరుడిగా నడిచిన కాండని వానరకాండ అని పెట్టకుండా సుందరకాండ అని పెట్టడంలో వాల్మీకి మహర్షి వారు ఏదో ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని మనకిస్తున్నారు. ఏమిటా సందేశం అంటే, హనుమంతుడు పరమ భాగవతోత్తముడు. మొట్టమొదట అది గ్రహించాలి మనం. భాగవతోత్తములు అంటే ఎవరండి? భగవంతుణ్ణి నరముల యందు కూడా నిక్షిప్తం చేసుకుని ఆయననే ధ్యానిస్తూ ఆయన రూపగుణ వైభవాలని ఎప్పుడూ కూడా వాళ్ళ యందు పొందుపరుచుకున్న వాళ్ళని భాగవతులు అంటారు. హనుమ రామచంద్ర ప్రభు మిగతా అన్ని కాండ్లలో తాను ఎలా నడుచుకున్నాడో ఆ నడుచుకున్న విధానాన్ని అంతటినీ సుందరకాండలో తాను నడిచి చూపిస్తాడు. ఇది గొప్ప విషయం. దీన్ని భగవద్ భావన భక్తి అన్నారు. రాముడు ఏదైనా ఒక సందర్భంలో ఒక ధర్మాన్ని ఆచరించవలసి వచ్చిన, ఒక పనిని చేయవలసి వచ్చిన, ఈ సందర్భమునందు రాముడు ఏ పని చేస్తాడు, ఎలా ఆలోచిస్తాడు, తాను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఇది ఆలోచిస్తారు స్వామి హనుమ. అలా ఆలోచించి ఇక్కడ మనం ఇలా చెయ్యాలి, రాముల వారు అయితే ఇక్కడ ఇలా చేస్తారు, రామచంద్ర ప్రభు అయితే అని తాను ఆచరించి రాముడి మార్గాన్ని అవలంబిస్తాడు. భగవంతుడి మార్గాన్ని అవలంబించేటటువంటి ప్రతి ఒక్కడు సుందరుడే. అందుకనే సుందరః అంటే అంతటి భగవత్తత్వాన్ని గ్రహించినటువంటి వాడు అని అర్థం చేసుకోవాలి. సత్యం, శివం, సుందరం అని 3 మాటలు ఉంటాయి. ఏ లోకానికి వెళ్ళినా మార్పు లేనటువంటిది ఏదైతే ఉందో అది సత్యం అండి. శివం అంటే ఎప్పుడూ కూడా మనకి శుభాల్ని చేసేటటువంటిది ఏదైతే ఉందో అది శివం. ఇక సుందరము అంటే ఏమిటి అంటే నిరంతరము కూడా సకల ప్రాణుల యందు, సకల జీవరాశుల యందు తాను వినయాన్ని ప్రవర్తింపజేయడం ఉన్నదే దీనిని సుందరం అన్నారు.
అందుకని వినయంగా ఉండాలి, వినయ తత్వాన్ని పొందాలి. అందుకని వినయం లేకపోతే శోభిల్లడు మనిషి అనేటటువంటి వాడు. చూడండి, రామచంద్ర ప్రభు సాధారణమైనటువంటి ఆలోచన విధానం కాదు రామచంద్ర ప్రభుది. మీరు రామాయణం నేను చెప్పింది మీరు శ్రద్ధగా విని ఉంటే రాముణ్ణి ఆయన ఆలోచన విధానం, ఆయన మాటల యొక్క పొందిక, ఆయన నడుచుకునే మార్గం చాలా విలక్షణంగా ఉంటుంది. లక్ష్మణుడు సొంత తమ్ముడు పక్కనున్నాడు. సీతమ్మ లంకాపట్టణంలో ఉన్నది. ఆవిడ గుర్తుపట్టగలిగే మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే లక్ష్మణుడు తప్ప ఇంకెవరు లేరు. అలాంటి లక్ష్మణుడిని పంపించకుండా రామచంద్ర ప్రభు స్వామి హనుమని ఎంచుకున్నారండి. ఇది ఎంత గొప్పదైన క్లిష్టమైనటువంటి ఆలోచన విధానం. నిజానికి రామచంద్ర ప్రభు దక్షిణం వైపుకు వెళ్తున్న వానరులందరికీ కూడా యువరాజు, సేనానాయకుడు అంగదుడు. అంగదుడికి ఇవ్వలేదు కాకేసి ఈ అంగుళీకాన్ని. మీరు చూడండి, ఆ వానరులకి వెళ్ళేటటువంటి దక్షిణానికి వెళ్ళే వానరులందరిలో పెద్దవాడు ఎవరు అంటే జాంబవంతుడు. పోనీ ఆ యొక్క సమూహానికి అంతటికీ పెద్దవాడైన జాంబవంతుడిని పిలిచి ఇచ్చాడా? ఇవ్వలేదు. సైన్యాధ్యక్షుడికి ఇవ్వలేదు. ఆ వానరులందరిలో వృద్ధుడైనటువంటి జాంబవంతుడికి ఇవ్వలేదు ఉంగరం. హనుమని పిలిచి ఇచ్చారు. దీనిని ఏమంటారో తెలుసా అండి? భగవద్ అనుగ్రహము అంటారు. భగవద్ అనుగ్రహం ఎవరి మీద పడుతుందండి? భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు మనకి ఉండవలసింది వినయము. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే స్వామి హనుమని మీరు చూడండి, వినయాన్ని ప్రదర్శిస్తారు, కోపాన్ని పొందరు, సమయానికి తగినట్లుగా ఆలోచన చేస్తారు. అందుకనే కిష్కింధకాండ అంతా కూడా మనకి సుందరకాండ ఆచార్యుడు, హనుమ ఆచార్యుడిగా కనిపిస్తాడు. ఆచార్య అంటే అర్థమేమిటి? తాను ఆచరించి చూపిస్తాడు, నలుగురిని ఆ మార్గం వైపు నడిపిస్తాడు. అలా నడిపించగలిగినటువంటి హనుమ తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి చెప్పవలసిన మంచి మాటలన్నీ చెప్పాడు. అభయం ఇచ్చాడు. మా భైష్య విధ్వన్, నేనుండగా నీకు భయం ఎందుకు అన్నంత ధైర్యాన్ని ఇచ్చాడు వెనక్క. నిజానికి హనుమంతుడు లేకపోతే సుగ్రీవుడి యొక్క నిలకడ అనేటటువంటిది ఉండేది కాదండి. ధైర్యాన్ని చెప్పి పక్కన నిలబడ్డాడు కాబట్టి మంత్రిగా సుగ్రీవుడు జీవించగలిగాడు. అలాగా ప్రభువుని సన్మార్గం వైపు నడిపించి సత్పురుషుల సాంగత్యాన్ని చేయించాడండి. సత్పురుషులతో స్నేహం చేయించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. మంత్రికి ఆ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని అంచనా వేసేటటువంటి శక్తి ఉండాలి. బ్రహ్మచారిగా వచ్చి నిలబడి రామచంద్ర ప్రభు ఎదురుగుండా, అయ్యా మా ప్రభు ఉన్నాడు, చాలా కష్టాలలో ఉన్నాడు, మీరు అతనితో మైత్రిని ఏర్పాటు చేసుకుంటే మేము ఎంతగానో కృతకృత్యులు అవుతాం, మీరు మమ్మల్ని అనుగ్రహించాలి. తన గురించి అడగలేదు, తన ప్రభువు గురించి అడిగాడు. అంతేకాదు మరొక్క విషయం చూడండి, భగవంతుడు ఎదురుగుండా భక్తుడు అనేటటువంటి వాడు ఎలా ప్రవర్తించాలో కూడా అక్కడ చూపించాడు. నీ దగ్గర ఏ విషయాలు దాచద్దు, ఏ విషయాలు కూడా చెప్పకు, నువ్వు ఎలా కనుమరుగై ఉన్నావో అలాగే మాట్లాడమన్నాడు. కానీ రాముడు ఎదురుకుండా నేను వానరుణ్ణి, సుగ్రీవుడి యొక్క మంత్రిని ఏం చెప్పుకున్నాడు ఆయన. ఎందుకంటే వచ్చినవాడు ఎలాంటి వాడో ముందుగా అంచనా వేయగలగడం స్వామి హనుమకి తెలుసు. ఆయన పరమ ధార్మికుడని, ఆపన్నులై వచ్చినటువంటి వారిని ఎప్పుడూ కూడా అభయమిస్తాడని ఆయన గ్రహించగలిగాడు. ఎలా గ్రహించాడు? భగవంతుణ్ణి భక్తుడు ఎప్పుడూ కూడా అనుసరిస్తాడు. భగవద్గుణ లీలా వైభవాలు భక్తుడికి ఎప్పుడూ తెలుస్తాయి. భగవంతుణ్ణి గ్రహించగలిగేటటువంటి బుద్ధిమతాం వరిష్ఠుడు కాబట్టి ఆయన అంతటి రామానుగ్రహం సుగ్రీవుడి మీద పడేలా చేశాడు. ఏదైనా ఒక పని చేద్దామంటే కేవలం బలం ఒకటే ఉంటే సరిపోదు. బలంతో పాటు బుద్ధి కూడా ఉండాలి.
సమయస్ఫూర్తి ఉండాలి. ఆ బుద్ధి కనుక ఆలోచన లేకుండా ఉంటే బలం ఉండి ప్రయోజనం లేదు. మీరు కుందేలు సింహం కథ విన్నారుగా. బలమైనటువంటి సింహం ఒక కుందేలు చేతిలో మరణిస్తుంది నూతిలో దూకి. ఎందుకు? అది బలం ఉన్నా బుద్ధిని ఉపయోగించలేదు. కాబట్టి బలం ఒకటే ఉంటే సరిపోదయ్యా, బుద్ధి కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో బుద్ధి కూడా ఉన్నా ధైర్యం అనేటటువంటిది ఉండాలి. బలము ఉండాలి, బుద్ధి ఉండాలి. బుద్ధితో పాటు అసలు ఆ పని ముందు పూనుకోవడానికి కావాల్సిన ధైర్యం ఉండాలి. కొన్ని సందర్భాలు ఏమిటి అన్నారంటే, బలము బుద్ధి ధైర్యం కూడా ఉన్నా సరిపోదు. ఎక్కడ తన బలాన్ని ప్రదర్శించాలి, ఎక్కడ తన బుద్ధిని ప్రదర్శించాలి, ఎక్కడ ధైర్యాన్ని వహించాలి, ఎవరి యందు వినయాన్ని ప్రదర్శించాలి అన్న విషయం తెలియాలి. కాబట్టి ఈ మూడు, బలము బుద్ధి ధైర్యముకి అతీతంగా కనిపించేటటువంటి వినయం కూడా ఉంటేనే వాడు తన కార్యమునందు సఫలీకృతుడు అవుతాడు. ఆ వినయ సంపన్నుడైనటువంటి వాడు కాబట్టి స్వామి హనుమ ఆయన్ని అనుగ్రహించారు రామచంద్ర ప్రభు ఈ కార్యానికి. కాబట్టి బుద్ధి బలము ధైర్యముతో పాటు వినయాన్ని ప్రదర్శించాడు. వినయం లేకపోతే ఈ మూడు కూడా శోభిల్లవండి. బలం ఉన్నా ధైర్యం ఉన్నా బుద్ధి ఉన్నా అవి శోభిల్లాలంటే దానికి తగ్గ వినయం ఉండాలి. అందుకనే విద్యార్థి విద్యను అభ్యసించేటటువంటి వాడు ముఖ్యంగా వినయాన్ని పొంది ఉండాలి. అలా వినయం లేనటువంటి విద్య గుడ్డి విద్య, దానివల్ల శోభించడు ఎవడో కూడా. ఎంత చదువుకునే ప్రయోజనం ఏముంటుందండి వినయం లేకపోతే? వినయం లేకపోతే దానిని అప్రయోజకత్వంగా ఉపయోగిస్తాడు విద్యని. నలుగురికి కీడు చేసే మార్గం వైపు నడుస్తాడు. అంత పండితుడు రావణాసురుడు నిజానికి. కానీ ఏం చేయగలిగాడు? వినయాన్ని కోల్పోయాడు. ముల్లోకాల్లో ఉన్న వాళ్ళని బాధించాడు. అది చేసింది తప్పని తెలిసి కూడా. కాబట్టి వినయం లేకపోతే ఆ విద్య మనం ఎంత నేర్చుకున్నా బాసిల్లదండి. భగవంతుడు వినయాన్ని ప్రదర్శించేటటువంటి వారి యందు తన మనస్సుని చేరుస్తాడు. అందుకని స్వామి హనుమకి తాను ఈ యొక్క అంగుళీకాన్ని ఇవ్వడానికి ముఖ్య కారణం అదే. తాను వినయాన్ని ప్రదర్శించాడు. అతనికి ఈర్ష్య లేదు, అసూయ లేదు. ఎందుకని? రామకార్యార్థమై వానరులందరూ కూడా వస్తున్నారని చెప్పినటువంటి సుగ్రీవుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నారు రామచంద్ర ప్రభు. అలా కౌగిలించుకుంటే నన్ను కౌగిలించుకోకుండా నా ప్రభువుని కౌగిలించుకున్నారనే ఆశ్చర్యం లేదుట స్వామిలో. తాను కార్యాన్ని సాధించుకుని వచ్చిన తరువాత రామ ఆలింగనా సౌభాగ్యాన్ని పొందాడు. చూడండి ఎంత గొప్పదైనటువంటి విషయమో ఇది. లక్ష్మణస్వామికి కిష్కింధకాండలో చిన్న పరీక్ష పెట్టాడు రాముడు. వెళ్ళవయ్యా, సుగ్రీవుడికి చెప్పు విషయాన్ని, ఇంకా వానరుల్ని పంపలేదేమిటి, లేకపోతే సీతాన్వేషణకి పూనుకోలేదేమిటి అని. దూతకి ఏదైతే ఉండకూడదో అదే పొంది వెళ్ళాడండి లక్ష్మణుడు. కోపాన్ని పొందాడు. ఆ కోపంతో వెళ్ళాడు. పోనీ కోపాన్ని ప్రదర్శించాడా? సుగ్రీవుడి యొక్క మాయ యందు వశమయ్యాడు. ఎలాగా? వాడు రాకుండా బయటికి తన భార్యని పంపించాడు. పరపురుషుడు చూడడానికి వీలు లేనటువంటి విధంగా వస్త్రధారణతో బయటకు వచ్చింది తార. అలాంటి స్త్రీని చూడగానే తల ఉంచుకున్నాడు. ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడినా తల ఎత్తలేదు, సైలెంట్గానే ఉన్నాడు. అలా ఇలాంటి సుగ్రీవుడి మాయకే వశమైపోయి స్త్రీలను చూడలేక అలా చేష్టితంగా అలా ఉండిపోతే ఇతడు దూత అనేటటువంటి పనికి ఇతడు ఎటువంటి ప్రయోజనము లేనటువంటి వాడు అవుతాడు. అది ఆలోచించారండి స్వామి రామచంద్ర ప్రభు. అంటే ఇతడు దూతగా అన్ఫిట్, ఇతడు పనికిరాడు. క్వశ్చన్ పేపర్ ఇచ్చినవాడు రామచంద్ర ప్రభు, ఇక్కడ విద్యార్థి లక్ష్మణుడు. కనీసం పాస్ మార్కులైనా పొందాడా అంటే పొందలేదు. కాబట్టి లక్ష్మణుణ్ణి కూడా పంపలేదు దూతగా.
చూడండి. పోనీ అంగదుడు యువరాజు కదా, యువరాజుని పంపించవచ్చు కదా సైన్యాధ్యక్షుడై ఉంటే. అంటే తన వానరులు ఎదురకుండానే తన తండ్రి అయినటువంటి పినతండ్రి అయినటువంటి సుగ్రీవుణ్ణి నిందించాడండి. అటువంటి పినతండ్రి మీద ద్వేషం కలిగినటువంటి వాడు అంగదుడు. ఒకవేళ లంకకి పంపించిన ఆలోచన అంతా పినతండ్రి మీద పెట్టుకుని ఇక్కడ కార్యాన్ని ఏం సాధిస్తాడండి? పోనీ ఒకవేళ సాధించాడనే అనుకుందాం. సాధించిన తన యొక్క యువరాజైన అంగదుడు కనుక గెలుచుకుని వస్తే సుగ్రీవుడి ముఖంలో ఆనందం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇతడు గర్వపడచ్చు. ఒకవేళ ఇతడు కనుక సాధించుకుని రాకపోతే సుగ్రీవుడు ఇతన్ని నిందించవచ్చు, లేకపోతే వధించవచ్చు. అందువల్ల అంగదుడు కూడా దూతానికి పనికి రాలేదు. భగవంతుడి యొక్క సంకల్పాన్ని గ్రహించేవాడు భక్తుడేనండి, గుర్తుపెట్టు. నిజానికి అప్పటి వరకు తాను వానరుడనే అనుకున్నాడు స్వామి హనుమ. కానీ తాను వానరుడు కాదు, అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వాడు, దేవతానుగ్రహం కలిగిన వాడు అని తెలియజెప్పినవాడు జాంబవంతుడు. రాముడికి తెలుసా, ఏమయ్యా నీకు జాంబవంతుడు గుర్తు చేస్తాడు, నువ్వేం కంగారు పడకు, నువ్వు వెళ్ళు అనే ఉద్దేశంతో ఇచ్చాడా పోనీ ఉంగరం? అందుకు ఆ ఉద్దేశంతో కూడా ఇవ్వలేదు. అంటే హనుమ తన కార్యాన్ని తప్పకుండా చేయగలడనేటటువంటి నమ్మకం ప్రభు అయినటువంటి రాముడికి ఉన్నది. ఆ నమ్మకం ఉన్నదే అది ఆ సమయానికి ప్రేరణ ఇచ్చిందండి. భగవత్ సంకల్పం భగవద్భక్తుడి అయినటువంటి జాంబవంతుడి అని. త్రివిక్రమావతారం వచ్చినప్పుడు ఆయన చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణం చేద్దామని సంకల్పం చేసినటువంటి జాంబవంతుడు 21 సార్లు చేశాడు ప్రదక్షిణ. అంతటి బలవంతుడు. అలాంటి జాంబవంతుడు బుద్ధిమతాం వరిష్ఠుడు. ఆయన కూడా ఆలోచించగలవాడు, పెద్దవాడు. ఆయన ఈ కార్యమునకు ఎవరిని పంపితే ఈ కార్యం సఫలమవుతుంది అన్న విషయం తెలుసు. ఆయన ఇది భగవద్ ఆజ్ఞగా భావించాడు. రాముడి యొక్క మనసుని గ్రహించినవాడు జాంబవంతుడు. జాంబవంతుడు ఎవరిని పంపితే ఈ పని అవుతుందో తెలుసు కాబట్టి అతన్ని ప్రేరేపించే విధంగా నిన్నటి రోజు ప్రేరేపించాడు. చూడండి, ఋషులు శాపం ఇచ్చారు చిన్నతనంలో స్వామి హనుమకి. ఋషుల శాపాలు ఎప్పుడూ కూడా లోక కళ్యాణానికే ఇస్తారు. వాడి బలాలన్నీ వాడికి తెలిసాయి అనుకోండి, చిన్నతనం నుంచి కూడా గర్వం రావచ్చు, అహంకారం పొందొచ్చు. దానివల్ల ఆ గర్వం అహంకారాలు అనేటటువంటివి అతన్ని నాశనం చేయొచ్చు. చిన్నతనంలోనే సూర్యభగవానుణ్ణి మింగడానికి సిద్ధమయ్యాడు అంటే అతడి బలపరాక్రమాలు ఎలాంటివో మనం చెప్పక్కర్లేదు. ఇంతటి బలపరాక్రమవంతుడికి ఎక్స్ట్రాగా ఏమిచ్చారు? దేవతలందరూ వరాలు ఇచ్చారు, స్వచ్ఛంద మరణం ఇచ్చారు, ఏ శస్త్రాస్త్రాలు ఇతన్ని ఏమీ చేయలేవన్నారు. ఇన్ని వరాలు పొందినవాడు చిన్నతనం నుండి ఇన్ని వరాలు అతనికి అవసరం లేదు, సమయం వచ్చినప్పుడు ఆ వరాలు గుర్తొస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో మహర్షులు శాపం ఇచ్చారు. రావణాసురుడు ఉన్నాడు, వాడు తపస్సు చేసి గొప్ప శక్తులు సంపాదించాడు. సంపాదించి ఇన్ని శక్తులు నాకున్నాయి అని గర్వపడ్డాడు. గర్వం వల్ల ఏమైంది? నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాలిన మారుత చలోర్మి మాలితం దృష్ట్వా సముద్రమివ కంపతే. వాడు నడిచాడు అంటే సముద్రం వేగంగా అలలు రావడానికి వీల్లేదు. సూర్యుడు అధిక ఉష్ణోగ్రతలను ప్రసరింపజేయడానికి లేదు, వాయువు గట్టిగా వీచడానికి లేదు. ఇలాగా పంచభూతాలని తన ఆధీనంలో పెట్టుకుని గర్వించాడు. దేవతల యొక్క శాసనాన్ని అతిక్రమించాడు, ధర్మాన్ని ఉల్లంఘించాడు. దీనివల్ల దైవానుగ్రహానికి దూరం అయిపోయాడు. ఇతడు దైవ కార్యాన్ని సఫలీకృతం చేయడానికి వచ్చినటువంటి వాడు. ఇతడు అహంకారం పొందకూడదు, ఇతడు వినయాన్ని పొందాలి. అందుకనే నిజానికి అంతటి బలసంపన్నుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వినేతుడిగానే ప్రవర్తించాడు ఉన్నంతకాలము కూడా. జాంబవంతుడు ప్రేరణ ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని విషయాల్లో అతనికి తెలుసు అతని శక్తి సామర్థ్యాలు ఏమిటి అని.
తక్కువ అంచనా వేయక్కర్లేదు. కానీ సుగ్రీవుడి దగ్గర వినేతుడై ఉన్నాడు ప్రభువు దగ్గర. అలాగే తాను ఎవరిని నమ్ముకున్నాడో వారిని ఎప్పుడూ తాను అనుసరించి చూపించాడు. అందువల్ల స్వామి హనుమ ఆ వినయాన్ని పొందడానికి ముఖ్య కారణం ఏమిటి? మహర్షులు ఇచ్చినటువంటి శాపమే. మహర్షులు ఆ శాపం ఇచ్చారు కాబట్టి ఆయన వినయాన్ని పొందాడు చిన్నతనం నుంచి కూడా. అంతేకాదండి, మీకు చెప్పానుగా, రామ భావనాభావత ఆయన యందు ఉన్నది. చిన్నతనం నుండి కూడా ఆయన ముఖ్యంగా రాముణ్ణి అనుసరించాడు. ఎందుకంటే రాముడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాడు అని ఆలోచించడం ఉన్నదే, ఇది అన్నింటికన్నా పెద్ద ఉపాసన. భగవంతుడిని ఉపాసన చేయడం అంటే కేవలం ఆయన రూపాన్నే ధ్యానం చేస్తూ కూర్చోవడమే కాదు, రూపముతో పాటు ఆయన గుణాలని కూడా నువ్వు పొందాలి. అలా పొందినప్పుడే అది సంపూర్ణతను సిద్ధించుకుంటుంది. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే తేజసా ఆదిత్య సంకాస క్షమయా పృథివీ సమ బృహస్పతి సమో బుద్ధ్యా వససా వాసవోపమ. మాట్లాడితే అమ్మవారు అడిగితే ప్రశ్న, రాముడు ఎలా ఉంటాడు చెప్పు. పాదం దగ్గర నుంచి అరికాలు దగ్గర నుంచి పైన ఉన్నటువంటి సరస్సు మీద వెంట్రుక దాకా విడిచిపెట్టకుండా రాముడు ఎలా ఉంటాడో చెప్పాడు. అలా కాకుండా తనకి ఎదురైన క్లిష్ట సందర్భాలన్నింటి యందు కూడా ఇక్కడ రాముడైతే ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించి చూపించాడు. ఇది చాలా ముఖ్యమన్నారు ఉపాసన. కాబట్టి రామాయణం చదివాం, రాముణ్ణి ఉపాసన చేసాం, హనుమంతుల వారిని మనం ఉపాసన చేసాం. ఏమి నేర్చుకుంటున్నాం మనం రామాయణం నుంచి కానీ, హనుమ దగ్గర నుండి కానీ, రామచంద్ర ప్రభువు దగ్గర నుంచి కానీ ఏం నేర్చుకుంటామండి? వాళ్ళు ఏ మార్గాన్ని పట్టుకున్నారో ఆ మార్గాన్ని మనం వెళ్తున్నామా? ఆ మార్గం వైపు మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలో, ఎలా అనుసరించాలో, ఎలా ఉపాసన చెయ్యాలో, మనసు యందు ఎలా ముద్ర వేసుకోవాలో స్వామి హనుమ నుంచి మనం నేర్చుకోవాలి. అదే మనకి సుందరకాండ చూపిస్తుంది. అందుకనే సుందరకాండ రామాయణం అన్నింటికీ కూడా హృదయం లాంటిది. ఎందుకని? రాముడు ఆచరించిన ధర్మాన్ని, మార్గాన్ని ఎలా ఆచరించాలో మానవుడు అనేవాడు తాను ఆచరించి చూపించాడు సుందరకాండలో స్వామి హనుమ. అందువల్ల సుందరకాండ చదివినా, సుందరకాండ విన్నా హనుమ చూపిన మార్గం వైపు మనం అడుగులు వేయగలుగుతాం. సుందరకాండ రామానుగ్రహాన్ని ఇస్తుంది. దానివల్ల నువ్వు సుందరుడు అవుతావు. నువ్వు సుందరుడు అవడం అంటే ఏమిటి? నువ్వు వినయాన్ని పొందుతావు, నువ్వు భగవద్భక్తిని ఆకళింపు చేసుకుంటావు, భాగవతోత్తముడని పిలిపించుకుంటావు, భగవంతుడిని హృదయంలో ఎలా పెట్టుకోవాలో నీకు అవగతం అవుతుంది. అప్పుడు నువ్వు సాక్షాత్తుగా జీవ బ్రహ్మైక్య స్థితిని పొందుతావు. ఎలాగా? ఒక సాధకుడు స్వామి హనుమ తన యందు ఉన్నటువంటి లక్షణముల్ని, గుణముల్ని ప్రేరేపణ చేసి సీతమ్మ వారిని రామచంద్ర ప్రభువుతో కలిపిన విధంగా నీలో జీవాత్మ అనేటటువంటి సీతని పరమాత్మ అయినటువంటి పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరబ్రహ్మతో సాకల్యం చెయ్యడమే సుందరకాండ ముఖ్య ఉద్దేశ్యం. అంటే సుందరకాండ బాగా చదివిన వాడికి, సుందరకాండని అర్థం చేసుకున్న వాడికి, స్వామి హనుమని ఉపాసన చేసిన వాడికి భగవద్భక్తుల యందు ఎలా ప్రవర్తించాలో, భగవంతుడి యందు ఎలా ప్రవర్తించాలో, సకల జీవుల యందు రామచంద్ర ప్రభువుని ఎలా దర్శనం చేయాలో, భగవద్ దర్శనం ఎలా చేయాలో వాడికి అవగతం అవుతుంది. కాబట్టి మనం ఏ చిన్న ఆనందంని పొందినా అది ఏం చేస్తాం? ఆ సమయంలో సంకల్పం చేత ఆనందిస్తాం. అది పొందిన తర్వాత ఆనందం దూరం అయిపోతుంది. ఒక మామిడి పండు తిందాం అనుకున్నారండి మీరు, మామిడి పండు తినాలి అని సంకల్పం కలిగింది మీకు. సంకల్పం కలిగిన వెంటనే మీకు ఆ మామిడి పండు, దాని రుచి, దాని యొక్క రూపం అన్నీ మీ మనసులో ముద్రితం అవుతాయి. దాని మీద కోరిక పుడుతుంది, అది తినాలనే ఆతృత కలుగుతుంది. ఇది సంకల్పం వల్ల జరిగిందా లేదా? సంకల్పం లేకపోతే అక్కడ జరగదు. మామిడి పండు తినాలి అని అనిపించిన తరువాత మామిడి పండు మీ దగ్గరికి వచ్చి ఎదురుగుండా ఉన్నది.
ఇప్పుడు అంతటి ఆనందం పొందరు, ఎందుకంటే ఆల్రెడీ ఎదురుగుండానే ఉంది కదా, తిన్నానులే అనే ఆలోచన వస్తుంది. దాన్ని తింటున్నారు, ఇంకా సంకల్పం తగ్గిపోతుంది. ఆల్రెడీ తినేస్తున్నాం కాబట్టి దాన్ని తినడం పూర్తి చేసేశారు, ఇక ఆనందం పోతుంది. అంటే మనం చేసే ఏ సంకల్పంలోనైనా అందులో ఉన్నటువంటి ఆనందం కాసేపు ఉండి కనుమరుగైపోతుంది. ఈ ఆనందం మనం ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటున్నామండి? శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ యొక్క తత్వమైనటువంటి పరబ్రహ్మ యొక్క ఆనందాన్ని నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. నిజానికి లోపల ఉన్నటువంటి జీవుడు పరబ్రహ్మ యందు రమించేటటువంటి ఆనందం ఉందే, దాన్ని బ్రహ్మానందము అంటారు. ఏమండి, మంచి స్వీట్ తిన్నాం, బ్రహ్మానందంగా ఉందండి అంటారు. మంచి కచేరీ విన్నావు, బ్రహ్మానందంగా ఉందంటావు. లేకపోతే మంచి ప్రవచనం విన్నావు, బ్రహ్మానందంగా ఉందంటావు. మంచి సినిమా చూసావు, బ్రహ్మానందంగా ఉన్నావు. ఏ ఆనందమైనా బ్రహ్మ నుంచే అప్పు తెచ్చుకుంటున్నాం మనం. కొద్ది కొద్దిగా అప్పు తెచ్చుకున్న ఆనందాలకే మురిసిపోకురా, శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. అది అసలైనటువంటి పరబ్రహ్మని నీలో నింపుకోవడం. అలా నింపుకున్నవాడు స్వామి హనుమ అలా ఎలా నింపుకోవాలో మనకి చూపిస్తాడు సుందరకాండ. అందువల్ల ఇక్కడ కథానాయకుడు కనిపించడు, కథానాయకుడి వైభవాన్ని 1కి 2 సార్లు పొగుడుతాడు. ప్రతి చోట తాను ఎలా పొగిడి తాను ఏ మార్గాన్ని అవలంబించాడో చూపిస్తాడు. కాబట్టి కథానాయకుడు కనిపించకుండానే తన వైభవాన్ని ప్రకటింపజేసినటువంటి కథ కాబట్టి ఇది సుందరకాండ అయినది. అర్థమవుతుందండి. అలాంటి సుందరకాండని ప్రారంభం చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పది. తతః అని మొదలుపెట్టారు. తతః అంటే తరువాత లేదు, తతః అది, ఇన్ని అర్థాలు వస్తాయి. తరువాత ఏమిటంటే తతః అంటే వానరులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాత. ఏమిటా ఏకాభిప్రాయం అంటే ఈ రావణాసురుడి యొక్క లంకకి వెళ్ళి సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగిన వాడు ఏకైక వ్యక్తి స్వామి హనుమే. మేమెవ్వరూ చెయ్యలేము. ఏవయ్యా గవయా ఎక్కడి దాకా వెళ్ళగలవు? 20 యోజనాలు, గవాక్ష 30 యోజనాలు, మైందుడా 40 యోజనాలు, ద్వివిధుడా 50 యోజనాలు, జాంబవన్ 90 యోజనాలు, అంగదుడు 100 యోజనాలు వెళ్తాను, రావడం అనుమానం అన్నాడు. వీళ్ళందరూ వాళ్ళ శక్తుల్ని నమ్ముకున్న వాళ్ళు. అప్పటిదాకా అత్యుత్సాహాన్ని చూపించారు, కనబరిచారు. కానీ ఆ కార్యమునందు సఫలీకృతులు కాలేకపోయారు. కానీ జాంబవంతుడు ప్రేరేపణ చేసిన తరువాత ఒక్క స్వామి హనుమ మాత్రం చెప్పారు ఈ మాట. నేను వెళ్ళడం కాదు, అక్కడ సీతమ్మ లేకపోతే ఆ లంకనంతటినీ పెకలించి తీసుకొస్తానన్నారు. అంత వైభవాన్ని చూపించారు. దీనిని ఏ పురుషుడైతే ఆ సంకల్పం చేయగలడండి? దుష్కరమైనటువంటి కార్యం అది. ధైర్యముతో, బలముతో, బుద్ధితో, వినయంతో సాధిస్తున్నాడు ఈరోజు స్వామి హనుమ. కాబట్టి అతడు ఏకపక్షంగా నిలబడ్డాడు. వీళ్ళందరూ ఒకవైపు నిలబడ్డారు. వాళ్ళన్నారు, మేము ఒంటి పాదం మీద నిలబడి నిన్ను ప్రార్థన చేస్తున్నాము హనుమా, ఈరోజు మా పరువుని, మా ప్రాణాల్ని నిలబట్టగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే. ఎందుకని? నువ్వు సీతమ్మ క్షేమ సమాచారాన్ని కనుక తెలుసుకుని రాకపోతే మా మొహాలు మేము సుగ్రీవుడికి చూపించుకోలేము, శరీరాన్ని విడిచిపెట్టేస్తాం. సీతాన్వేషణ కార్యదక్షుడివై నువ్వు వెళ్ళాలి, మా పరువు నిలబెట్టాలి. దక్షిణం వైపు వెళ్ళిన వాళ్ళు ఇన్ని నెలలైనా రాలేదు, ఏ ఆఖరికి సీతమ్మని వెతక్కుండానే వచ్చారనే మాట మాకు రాకుండా మా పరువు నిలబెట్టి మా ప్రాణాలు దక్కించవయ్యా. ఈ భారం నీ మీదే ఉంది. సీతమ్మ తల్లి జాడ తెలియకపోతే రామచంద్ర ప్రభు ప్రాణాలు ఉండవు. మాట ఇచ్చి నిలబెట్టుకోలేనందుకు సుగ్రీవుడి ప్రాణాలు నిలబడవు. మా యందు మా యొక్క పరువు ప్రతిష్టలు పోయి మేము శరీరాలు విడిచిపెట్టాల్సి వస్తుంది. మా అందరి ప్రాణాలు ఈరోజు నీ మీద ఉన్నాయన్నారు. చూడండి, సకల వినయ సంపన్నుడు కాబట్టి, రాముడు తనకి అంగుళీకాన్ని ఇచ్చినా గర్వాన్ని పొందనివాడు కాబట్టి
స్వామి హనుమ శత్రుకర్షణుడయ్యాడు. తతః అందుకనే రామాయణం తపస్వాధ్యాయ నిరతం అని తాతో ప్రారంభమైంది. అలాగే సుందరకాండ కూడా తాతో ప్రారంభం అవుతుంది. రావణ నీతాయ, రావణ అనే మాటలో వా అనే అక్షరం ఉంది చూసారా? ఈ వా అనే అక్షరం గాయత్రీ మంత్రంలో 12వ అక్షరం. 24,000 శ్లోకాల్లో 12,000వ శ్లోకం అండి ఇది. అంటే కరెక్ట్గా కథాభాగంలో మధ్యకి వచ్చాం మనం. ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నాడు వాల్మీకి సుందరకాండ. రావణ నీతాయ అన్నాడు. అంటే రావణాసురుడి చేత తీసుకోబడినటువంటి సీతమ్మ. అదేమిటండి? రావణ హృతాయ అనొచ్చుగా, రావణాసురుడి చేత ఎత్తుకుపోబడినటువంటి సీతమ్మ అనొచ్చుగా, అనలేదు వాల్మీకి. రావణ నీతాయ అన్నాడు. నీతాయ అంటే తీసుకుపోబడ్డాడు. అంటే ఆవిడ పర్మిషన్ ఉంది కాబట్టి తీసుకెళ్ళగలిగాడు, లేకపోతే తీసుకెళ్ళలేడుగా. సీతమ్మ మాయావేష రూపడి అయి చిచ్చక్తి అయి అక్కడ నిలబడింది. ఆవిడ పర్మిషన్ ఉంది కాబట్టి తీసుకెళ్ళగలిగాడు. ఎందుకు ఆవిడ పర్మిషను? ఆవిడ 12 నెలల పాటు లంకలో ఉండాలి. అలా ఉంటే కానీ వీడి తపస్సు క్షీణించదు. వీడు చూడకూడనటువంటి చూపులతో మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడితే అప్పుడు వీడి తపస్సు కరిగిపోతుంది. ఇది మాయాశక్తి విలాసంలో ఆవిడది ఇదొక పాత్ర. అందుకనే రావణనీత అయినటువంటి సీతమ్మని అన్వేషించడం కోసం శత్రుఘర్షణుడైనటువంటి స్వామి హనుమ, శత్రుఘర్షణ, శత్రువులంటే ఎవరండి? బాహ్యంలో కనిపించే వాళ్ళు శత్రువులు కాదు. నిజానికి చెప్పాలి అంటే అంతఃశత్రువులే శత్రువులు. వీళ్ళని జయించడం రావాలి ముందు. వీళ్ళని జయించలేకపోతే నువ్వు బయట ఎంతమందిని జయించినా దానివల్ల లాభం లేదు. నా నాన్నగారు ప్రహ్లాదుడు చెప్తాడు తండ్రితో, లోకములన్నీయున్ గడియలోన జయించినవాడా, నీ ఇంద్రియానీకము చిత్తము గెల్వనేరము, నిన్ను నిబద్దు చేయు భీకర శత్రువులు ఆర్వుర ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో శత్రువు లేడొక్కడు, నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు. నిజానికి లోకాలన్నింటినీ గెలిచానని నువ్వు అనుకుంటున్నావు తండ్రి, లోకాలన్నింటినీ గెలిచాననుకుంటున్నావు, కానీ నీలో ఉన్న అంతఃశత్రువుల్ని గెలవగలిగావా? ఎక్కడొస్తుంది పొరపాటంతా? అక్కడే వస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యములనే అరిషడ్వర్గాలు ఉన్నాయే, ఇవి చాలా దారుణమైనటువంటివి. కామ ఏష, క్రోధ ఏష, తమోగుణ సముద్భవ. ఈ కామం వల్ల క్రోధం వస్తుంది, క్రోధం వల్ల తమోగుణం ఆవరిస్తుంది మనిషికి. బుద్ధి చాంచల్యం అనేటటువంటిది వస్తుంది. మనిషి నశించిపోవడానికి అది కారణమవుతుంది. ఈ అరిషడ్వర్గములు ఉన్నాయే, వీటిని జయించడం రావాలి. ఇది జయించిన వాడు స్వామి హనుమ. కాబట్టే ఆయన దూతగా అయ్యాడు. దూత పదవి అతడికి వచ్చింది. రావణాసురుడి లంకలో చాలా మాయలు ఉంటాయండి. లక్ష్మణుడు ఆ మాయలన్నింటినీ అధిగమించలేకపోయాడు కిష్కింధలో. అలాంటి చిన్న మాయల్ని అధిగమించలేకపోతే లంకలో కనిపించే పెద్ద పెద్ద మాయల్ని ఎలా అధిగమిస్తాడు? లంకలో కూడా ఒక ధర్మాత్ముడు ఉన్నాడు విభీషణుడు. పోనీ అతడికి ఇప్పిద్దామా కార్య పర్యవేక్షణ అంతా అనుకుంటే, ఈయనకున్నంత బలం ఆయనకుంటేగా. ధర్మం ఉండాలి, ధర్మంతో పాటు బలం ఉండాలండి, లేకపోతే అక్కడ పని అవ్వదు. ధర్మం ఎక్కడ బాసిల్లుతుంది? అందుకనే ధర్మపక్షాన్ని వహిస్తాడు భగవంతుడు. ఎందుకంటే ధర్మం ఎప్పుడూ బలంగా ఉంటుంది కాబట్టి, బలం చేకూరుస్తుంది ధర్మం. అందుకనే రావణాసురుడు చూడండి, వాడు అధర్మాత్ముడు కాబట్టి రాముడు లక్ష్మణుడు లేనటువంటి సమయం చూసుకుని సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళాడు ఒక దొంగలాగా అధర్మ మార్గంలో. ధర్మాత్ముడు కాబట్టి స్వామి హనుమ ముందుగానే ప్రతిజ్ఞ చేశాడు, రావణాసురుణ్ణి నా వాలంతో బంధించి తీసుకువచ్చి రామచంద్ర ప్రభు పాదాల దగ్గర పాడేస్తానన్నాడు.
ఇంకా కార్యం సాధించకుండానే ప్రతిజ్ఞ చేశాడు అంటే ఆయన దగ్గర ఉన్న ధైర్యం ఏమిటి? ధర్మమే. ధర్మం మనిషికి ధైర్యాన్ని ఇస్తుందండి. తల ఎత్తుకుని బ్రతికేలా చేస్తుంది ధర్మం. దొంగచాటు బుద్ధి దొంగతనంగా చేసేలా చేయిస్తుంది అధర్మం. అందుకనే రావణాసురుడు సీతమ్మ తల్లిని దొంగతనంగా ఎత్తుకెళ్ళాడు, ఎవరూ చూడకుండా. ఇప్పుడు అందరు ఎదురకుండా బాహాటంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. తన వాళ్ళనే వాళ్ళు ఎవరూ లేరు లంకలో, ఏ ఆయుధము కూడా తన చేతిలో లేదు. ముద్గరము, పట్టిసము, తోయరము అనేటటువంటి పెద్ద పెద్ద ఆయుధాలు ధరించిన రాక్షసులందరినీ ఏ ఆయుధం లేనటువంటి స్వామి హనుమ ఎదుర్కొని లంకని మట్టుబెట్టి దహనం చేసి హెచ్చరించి రావణుణ్ణి తిరిగి రాగలిగాడు అంటే ధర్మం ఎంతటి బలాన్ని ఇస్తుందో ధర్మంగా వెళ్ళిన వాడికి ఇక్కడ మనకి సుందరకాండ చూపిస్తుంది. ఎందుకని? ధర్మంగా వెళ్ళిన వాడు అంతమంది రాజ్యం సైనికులు ఉన్నా సరే ఎదుర్కొని నిలబడ్డాడు ప్రభు ఎదురుగుండా. ధర్మం ఇన్ని శక్తులు ఉన్నటువంటి రావణాసురుడు ధర్మం లేదు కాబట్టి దొంగచాటుగా ఎత్తుకెళ్ళాడు సీతమ్మ. ఆయన ధర్మాత్ముడై వచ్చాడు స్వామి హనుమ. ధర్మం ఉన్న చోట వెనకాల భగవంతుడు ఉంటాడండి. ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే ధర్మాత్ముడికి, ధర్మకార్యమునందు వెళ్ళేవాడికి ఆ శక్తిని అనుగ్రహింపజేస్తాడు ఏదో రూపంలో. అందువల్ల అంతరింద్రియ నిగ్రహాన్ని పొందాలి, శత్రువుల్ని జయించాలి, అంతఃశత్రువుల్ని. అలా చేసినప్పుడే ధర్మాత్ముడిగా నిలబడగలుగుతాడు, ఆ కార్యమునందు సఫలీకృతుడు కాగలుగుతాడు. చిత్తచాంచల్యం అనేటటువంటిది పొందడు. దానికి తగినవాడు హనుమ కాబట్టి భగవంతుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే భగవద్ అనుగ్రహం అంటే అదే. సేనానాయకుడిగా అంగదుడున్నా, పెద్దవాడిగా జాంబవంతుడున్నా హనుమంతుడికి ఇవ్వడానికి ముఖ్య కారణం భగవద్ అనుగ్రహం. ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను నేను, చెప్పించేవాళ్ళు ఇంకొకళ్ళు, వినేవాళ్ళందరూ మీరు. అందులో భగవద్ అనుగ్రహం అనేటటువంటిది చెప్పేవాడికే రావాలని రూల్ లేదు, చెప్పించేవాడికి రావాలని రూల్ లేదు. ఎక్కడో మనసు భగవంతుడి మీద రమిస్తూ మూల ఎక్కడో కూర్చుని కళ్ళంపట నీళ్లు పెట్టుకుంటూ రామకథని ఆస్వాదించేవాడు ఎవడో ఉంటాడు, ఒక్కడు. వాడికి అనుగ్రహిస్తాడండి భగవంతుడు. భగవదానుగ్రహం అక్కడికి వెళ్తుంది. అంటే నీకు సంబంధం లేదు నిజానికి ఈ కార్యక్రమంతో, కానీ తన్మయత్వాన్ని పొంది విన్నావు, దానివల్ల భగవదానుగ్రహం నీకు కలిగింది. సత్యనారాయణ వ్రత కథ చూసారా మీరు? సత్యనారాయణ వ్రత కథలో బ్రాహ్మణుడికి సాక్షాత్తు పరమాత్మ వచ్చి చెప్తాడు వ్రతకథని, ఇలా చేసుకో నీకు బాగుంటుంది వ్రతం చేసుకుంటే. అతడు వ్రతం ఆచరిస్తే ఎక్కడో కట్టెలు అమ్ముకునేవాడు వెళ్తూ దాహం తీర్చుకుందామని వస్తాడు అక్కడ. అయ్యా ఈ వ్రతం ఏమిటో చేస్తున్నారు మీరు, దీన్ని ఎలా చేయాలో చెప్పండి, నేను కూడా చేసుకుంటాను, నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నటువంటి వాడికి భగవద్ అనుగ్రహం, భక్తి, శ్రద్ధ. ఈరోజు నేను కట్టెలు అమ్ముకుని దీంతో వచ్చిన రూపాయితో నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తీరుతాను, ఆ సత్యదేవుణ్ణి నేను కీర్తిస్తానన్నాడు. అతడి సంకల్పమే ధర్మం అండి. ఆ సంకల్పంతో అతడు చేసిన పనికి భగవంతుడు వెంటనే అనుగ్రహం ఇచ్చాడు. అందుకని ఇప్పటికే ఆయన్ని మనం తలుచుకుంటున్నాం కదా వ్రతకథ చదివినప్పుడు. ఇప్పుడు భగవద్ అనుగ్రహం ఎవడి మీదకు పడుతుంది అన్నది మనం చెప్పలేము. నీ యొక్క స్థాయిని బట్టి, నీ ఉపాసనని బట్టి, నువ్వు నడిచే మార్గాన్ని బట్టి, నువ్వు నడుచుకున్న ధర్మాచరణని బట్టి భగవదానుగ్రహం రావచ్చు. అంతమందికి రావనటువంటి రామానుగ్రహం హనుమకి వచ్చింది అంటే తాను ఇంద్రియ నిగ్రహాలు పొందినవాడు కాబట్టి, శత్రు కర్షణుడు కాబట్టి. ఏ రావణాసురుడికైతే శత్రువులనేటటువంటి అంతఃశత్రువులు అధికంగా ఉన్నాయో, కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానాన్ని దొంగిలించుకొచ్చాడు, లోభం అండి. అలాగే దేవతలందరినీ కూడా మర్దించాడు, మదం. అలాగే నా దగ్గర ఉన్న వస్తువు ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండకూడదు అనుకున్నాడు, ఆశ్చర్యం. అలాగే పరస్త్రీల యందు వ్యామోహాన్ని పెట్టుకున్నాడు, మోహం. అలాగే చూడండి,
ప్రతి వస్తువు నాకు అది కావాలి అనుకున్నది తన వశం అవ్వాలి. కామ క్రోధం, అందరితో ఎవడబడితే వాడితో యుద్ధానికి వెళ్ళడం క్రోధం, ఇవన్నీ వాడి దగ్గర పరిపుష్టంగా ఉన్నాయి. ఇవన్నింటినీ జయించినవాడు స్వామి హనుమ. అందుకని స్వామి హనుమ శత్రుకర్షణుడు. ఏష అంటే ఏమిటి? గట్టి పూనిక, సంకల్పం దృఢంగా ఉంది మనసులో. నేను లంకకి వెళ్ళాలి, మా యమ్మ జానకీమాతని దర్శించాలి. ఆ ఈయేష పదమన్వేష్టం ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు అంటే చారణా చరితేపది అన్నాడు. చారణాది దివ్య దేవతలు ఏ మార్గం వైపు వెళ్తారో ఆ మార్గంలో నేను వెళ్తానన్నాడు. చారణాది దివ్య దేవతలు ఏ మార్గంలో వెళ్తారంటే ఆకాశ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇది బాహ్యంగా కనిపించేది. ఆంతరంగా చారణాది దివ్య దేవతలు అనుసరించే మార్గం యోగ మార్గము. మహర్షే చూపిస్తున్నాడు యోగశాస్త్ర వైభవం అంతా కూడా ఇక్కడ సుందరకాండ అంతర్గతంగా. యోగ మార్గం ద్వారా శతయోజన లవణ సముద్రాన్ని దాటాలని సంకల్పం చేశాడు స్వామి హనుమ. ఇది చాలా మంత్రయుక్తమైనటువంటి శ్లోకం అండి. సుందరకాండలో ప్రతి శ్లోకము కూడా మంత్రమే. అలా పొందుపరిచాడు సంపుటీకరణలతో, బీజాక్షరాలతో వాల్మీకి. అందుకనే ఆ పారాయణకే అంత శక్తి ఉన్నది నిజానికి సుందరకాండ. తతః అది అంటే పరమాత్మ నుంచి ప్రారంభమవుతోంది సుందరకాండ. తత్వమసి, తత్తు చిత్తు ఆనందము. తత్తు అంటే అది, త్వము నేను, అది నేనై ఉన్నాను కాబట్టి తత్వమసి అయి. అంటే అదంటే ఏమిటి? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమే నేనై ఉన్నాను అని చెప్పడం తత్వమసిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. కాబట్టి తత్తుతో ప్రారంభమైంది ఇక్కడ కూడా సుందరకాండ. అంటే పరబ్రహ్మ నుండి మొదలయ్యింది. అంటే అర్థం ఏమిటి? ఒక సాధకుడు తాను సాధన ప్రారంభం చేసేటప్పుడు ఎవరిని లక్ష్యం చేసుకోవాలి? పరమాత్మని లక్ష్యం చేసుకోవాలి. ఈ పరమాత్మని లక్ష్యం చేసుకున్నప్పుడు ఏమవుతాయి? ఎంతో విఘ్నాలు వస్తూ ఉంటాయి మార్గంలో, సాధనలో కూడా. వాటికి వశమైపోతారు. కొంత దూరం వెళ్ళేటప్పటికి సాధకులు అందరూ కూడా మార్గం తప్పిపోతారు పక్కకి. కొన్ని సిద్ధులు రావడం, మహిమలు రావడం, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగడం, వాడు అన్నది జరగడం. వీడి వెంటనే నేను చాలా శక్తులు సాధించేశాను సాధనలో అనుకు నువ్వు ఆశ్రమం ఓపెన్ చేసేస్తాడు. వాడిని నాశనం చేయడానికే వాడు పరమాత్మని పొందకుండా ఇలాంటి బాహ్యమైన రుచులన్నీ చూపిస్తాడు సాధనలో, పక్కకి మరలిస్తాడు భగవంతుడు. వాటిని పట్టుకుని వెంపర్లాడిన వాడు ఎప్పటికీ కూడా పరమాత్మను పొందలేడు. ఆ మధ్యలో వచ్చే విఘ్నాలని, సుఖాలని, ఆర్భాటాలకి లోనైపోతే అసలు లక్ష్యం దెబ్బతింటుంది. ఈ లక్ష్యం దెబ్బతినకుండా ఎన్ని కామ వికారాలు కనిపించినా, ఎన్ని భక్ష్య భోక్ష వస్తువులు ముందర కనిపించినా, బంగారపు కొండలు ఎదురైనా, ఎటువంటి ప్రమాదాలు తనకి ఎదురుగుండా వచ్చినా వాటిని లెక్క చెయ్యకుండా నాకు సీతమ్మ దర్శనమే అవ్వాలి, సీతమ్మ దర్శనం కోసం నేను వచ్చాను అని పాటుపడి వెంపర్లాడి తాను సీతమ్మని దర్శనం చేసి ఆవిడకి భగవంతుడి యొక్క సందేశాన్ని చెప్పి ఆవిడ్ని ఓదార్చి ఆవిడికి ఆనందాన్ని కలగజేసి ఆవిడ యొక్క సందేశాన్ని తీసుకువెళ్ళి రాముడికి చెప్పాడు. పరమాత్మ బ్రహ్మైక్య సంధానాన్ని చేశాడు ఇక్కడ సాధకుడిగా. ఒక గురువుగా కనిపించాడు కిష్కింధకాండలో ఆచార్యుడిగా స్వామి హనుమ. అదే ఆచార్య పురుషుడు ఆచార్యవాన్ పురుషో వేద శృతి ప్రమాణంగా చెప్పింది ఈ మాట. ఆచార్యుడే పరమ గురువు అండి. ఆ పరమ గురువుగా వచ్చినటువంటి హనుమ ఇక్కడ తాను సాధన చేసి ఒక యోగి పుంగవుడిగా నీకు మార్గ నిర్దేశకత్వాన్ని, దిశానిర్దేశాన్ని చేస్తున్నాడు సుందరకాండ ద్వారా. సుందరకాండని ఈ కోణంలో దర్శనం చేయండి. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఇలాంటి కష్టాల్లో కూడా రాముడు ఏం చేశాడు, ఇది ఆలోచన చెయ్యాలి. అందుకనే దుష్కరం అన్నాడు రెండో శ్లోకం వచ్చేటప్పటికి వాల్మీకి మహర్షి. దుష్కరం
నిష్ప్రతిద్వంద్వం చికీరషన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. వృషభరాజులాగా మెడెత్తి చూశాట లంకకేసి. తాను ఏ లక్ష్యానికి వెళ్దాం అనుకుంటున్నాడో ఆ లక్ష్యం వైపుకి వెళ్ళడానికి సంసిద్ధుడవుతున్నాడు. దుష్కరమైన పని, ఎవ్వరూ చెయ్యరాని పని చెయ్యదలిచాడు కదా ఈ వాయుపుత్రుడు అనుకుంటున్నారు అందరూ కూడా వానరులు. అందువల్ల దుష్కరం అనే మాట వాడాడు. ఇది అందరూ చేయగలిగే పని కాదయ్యా, ఇది సాధనా పురుషులు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, ఇంద్రియాల్ని జయించిన వాళ్ళు, భగవంతుడిని అనుసరించేవాళ్ళు, భగవంతుడి భావాన్ని పట్టుకున్న వాళ్ళు, భగవంతుడి రూపాన్ని ఉపాసన చేసేవాళ్ళు, బ్రహ్మైక్య సంధానాన్ని చెంది వాళ్ళు పరమాత్మగా మారతారు. అందుకనే అయ్యా నువ్వు కపిరూపాన్ని పొందినావు కానీ నిజానికి నువ్వు సామాన్యమైన వాడివి కాదంటే జాంబవంతుడు తనని తాను ఒక మహాపురుషుడిగా తనని తాను భావన చేసుకున్నాడండి స్వామి హనుమ. భావన చేసుకోవడం గొప్ప విషయం అయితే తాను ఒక యోగిగా, అలాగే ఒక గొప్పదైనటువంటి దేవతా స్వరూపంగా, వాయుసుతుడిగా, వాయురూపంగా తనని తాను ప్రేరేపించుకున్నాడు. ఇక్కడ మొట్టమొదట ఒక వృషభరాజులాగా చూశాట. వృషభం దేనికి చిహ్నం? తెల్లగా ఉంటుంది, సత్వగుణానికి చిహ్నం. అంటే లంకకి నేను సీతాదర్శనానికే వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు నేను సత్వగుణ సంపన్నుడిగా నా కార్యాన్ని కనుక పూర్తి చేయదలిస్తే ఎలా ఉండాలి అని ఆలోచన చేసుకున్నాడు మనసులో ఆయన. సత్వగుణానికి ప్రతీక వృషభం కాబట్టి తన్ని తాను వృషభంగా పోల్చాడు వాల్మీకి మహర్షి. తర్వాత అంటాడు ఆయన, ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నం ప్రబుద్ధ ఇవ కేసరి. సింహంలాగా విదిల్చాట తన యొక్క శరీరాన్ని, ఒక్కసారి జూలు విదిల్చినట్టు నిక్కబొడుచుకున్న ఈ శరీర రోమాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని, ప్రాణుల్ని దూరంగా చెదరగొట్టాడు మహేంద్రగిరి మీద ఉన్నటువంటి జీవులు. ఇక్కడ సింహంతో పోల్చాడు స్వామి హనుమని వాల్మీకి మహర్షి. ఎందుకని? ఒకవేళ సత్వగుణం కనుక లంకలో రాక్షసుల మీద పనికిరాకపోతే నేను రజోగుణాన్ని పొందుతాను. రజోగుణానికి ప్రతీక సింహం అండి. అందువల్ల ఇక్కడ స్వామి హనుమని సింహంతో పోల్చాడు. అంతేకాదు తర్వాత అంటాడు, సతస్య గిరివర్యస్యాతలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హరదే నాగ ఇవా బభౌ. ఇక్కడ మహేంద్రగిరి పర్వతం మీద నిలిచి ఉన్నటువంటి జలాశయం దగ్గర నిలబడ్డాట స్వామి హనుమ. ఒక మహాగజల్లాగా కనిపిస్తున్నాడు అన్నాడు, ఏనుగులాగా. లంకకి వెళ్తున్నటువంటి నాకు అక్కడ రజోగుణంతో కూడా పని కాకపోతే, రజోగుణం అంటే వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టడం, మాటలు చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ఆయన ఒకవేళ నా మాట వినకపోతే నీ పరిస్థితి ఇలా ఉంటుంది అని హెచ్చరించడం, అది కూడా పనవ్వకపోతే ఏనుగుతో పోల్చాడు వాల్మీకి మహర్షి. ఏనుగు నలుపుగా ఉంటుంది, తమోగుణానికి ప్రతీక. అందువల్ల తమోగుణంతో కూడుకున్నటువంటి రాక్షస సంహారం, మంత్రుల అమాత్యుల కుమారుల యొక్క వధ, అక్షయ కుమారుడి యొక్క వధ, నిప్పంటించి లంకనంతటినీ కూడా కాల్చేయడం, ఇవన్నీ తమోగుణ భూయిష్టమైన చర్యలండి. అంటే వీడు రజోగుణానికి సత్వగుణానికి లొంగకపోతే నా తమోగుణాన్ని చూపించాల్సి వస్తుంది, కాలాగ్ని రుద్రుడిలాగా నేను మారతాను అని ముందుగానే హింటిస్తున్నాడు ఇక్కడ ఆ రూపాలని చూపిస్తూ స్వామి హనుమ. చూడండి, సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. మొట్టమొదట తన గురువుగారైనటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేశాడు. మహేంద్రాయ మహేంద్రుడికి నమస్కారం చేశాడు. పవనాయ వాయుదేవుడికి నమస్కారం చేశాడు. స్వయంభువే బ్రహ్మగారికి నమస్కారం చేశాడు. భూతేభ్యశ్చాంజలిం కృత్వా పంచభూతాలకి నమస్కారం చేశాడు. ఎందుకండి ఇన్ని నమస్కారాలు అంటే, ఏ పని చేసినా ముందు దైవానుగ్రహం, దైవ బలాన్ని పొందు
అని చెప్పడం. రామకార్యమై వెళ్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి దూత కార్యసిద్ధినివ్వమని కోరుకుంటున్నాడు. మొట్టమొదట సూర్యభగవానుడికి నమస్కారం చేశాడు. సూర్యుడికి నమస్కారం చేయడంలో అంతరార్థం ఏమిటో చెప్పమంటారా? అయ్యా సూర్యభగవానుడా, ఎవరి పని మీదో వెళ్ళట్లేదు, నీ కొడుకైనటువంటి సుగ్రీవుడి యొక్క పని మీదే వెళ్తున్నాను. మాట ఇచ్చి ఉన్నాడు రామచంద్ర ప్రభువుకి నిలబెడతానని, సీతమ్మని వెతికి పెడతానని. కాబట్టి నీ కొడుకు కార్యం మీద వెళ్తున్నటువంటి నాకు నా పని యందు నన్ను అనుగ్రహించు, సఫలీకృతుణ్ణి చెయ్యి. కాదుట, నేను నీ దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాను, సకల శాస్త్రాలు నీ నుండి పొందాను. కాబట్టి నువ్వు నన్ను ఒక గురువు శిష్యుణ్ణి అనుగ్రహించినట్లుగా నన్ను అనుగ్రహించు, నా కార్యమునందు నన్ను సఫలీకృతుణ్ణి చెయ్యి అని వేడుకుంటున్నాడు. నీ ఇక్ష్వాకు వంశ ప్రభు, సూర్యవంశానికి చెందినవాడే రామచంద్ర ప్రభు, ఆయన యొక్క భార్యను వెతకడానికై వెళ్తున్నానయ్యా, నువ్వు నన్ను అనుగ్రహించాలి అని కోరుకున్నాడు. కాబట్టి ఇన్ని రకాలుగా సూర్యుణ్ణి ప్రార్థన చేశాడండి ఆయన. నన్ను అనుగ్రహించు, నేను ఈ యొక్క కార్యమునందు నేను సఫలీకృతుడిని అయ్యేలాగా చూడమని కోరుకున్నాడు సూర్యభగవాను. మహేంద్రుణ్ణి కోరాడు. మహేంద్రుడు ఇంద్రియాలన్నింటికీ అధిష్టాన దేవతని, సూర్యుడో బుద్ధికి అధిష్టాన దేవత. అందుకనే ధియోయోన ప్రచోదయాత్, బుద్ధులు ప్రేరణ జరగాలి అంటే సూర్యానుగ్రహం ఉండాలి. అక్కడికి నేను లంకకి వెళ్ళినప్పుడు సకాలమునందు నా బుద్ధి ప్రేరేపణ చెందుగాక, నా బుద్ధి చాంచల్యాన్ని లోను కాకుండా చూడవలసిన బాధ్యత అయ్యా నీ మీద పెడుతున్నానన్నాడు సూర్యభగవాన్. ఇక మహేంద్రుడో సకల ఇంద్రియాలకి ఆయన అధిష్టాన దేవత, ఆయనే. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ సక్రమంగా పనిచేసి అనుకూలించేలాగా చూడమని ఇంద్రుడిని కోరుకున్నాడు. అయ్యా మహేంద్ర, నీ కొడుకు వాలిని రాముడు సంహారం చేశాడని కోపం పెట్టుకోకు మనసులో, నన్ను అనుగ్రహించు, అనుకూలంగా నా వైపు నిలబడు. ఎందుకంటే నేను ధర్మ కార్యార్థమై వెళ్తున్నాను. దీనివల్ల నీకేమిటి ఉపయోగం అంటావా? నీకు ఋషులు అనేటటువంటి వాళ్ళు యజ్ఞ హోమాది క్రతువులు చేస్తే హవిర్భాగాలు అందుతాయి. వాళ్ళ చేత యజ్ఞయాగాది క్రతువులు చెయ్యనివ్వట్లేదు ఈరోజు రావణాసురుడు. అలా చెయ్యనివ్వాలి అంటే రామచంద్ర ప్రభు అనుగ్రహంగా రావణాసుడు నిహతుడవ్వాలి. నిహతుడవ్వాలి అంటే ముందు సీతమ్మ ఎక్కడుందో తెలియాలి అంటే నా కార్యమునందు నా ఇంద్రియములన్నీ నాకు వశమై అనుగ్రహాన్ని ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఇంద్రుడివి, ఇంద్రియాలన్నింటికి అధిష్టాన దేవతవి, కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించమని కోరడానికి ముందుగా మహేంద్రుడిని కోరాట. మహేంద్రాయ పవనాయ, వాయుదేవుడికి తండ్రి గారికి నమస్కారం చేశాడు. నేను ఆకాశ మార్గాన్ని ఎంచుకున్నాను, శతయోజన లవణ సముద్రాన్ని లంఘించడానికి. ఎగిరేటప్పుడు నాకు ఎటువంటి శరీరముల యందు కూడా నా యొక్క అవయవములు వాయువుకి అనుకూలంగా మారేటట్లుగా నన్ను అనుగ్రహించు. అంటే యోగ సాధనలో తనని తాను వాయువుగా భావన చేస్తూ మనిషి తనకి తాను తేలిపోతాడు ఆకాశంలో గల. అందుకని వాయువు యొక్క అనుగ్రహాన్ని కోరాడు. స్వయంభువే, బ్రహ్మగారిని ప్రార్థన చేశాడు. బ్రహ్మగారిని ఎందుకు ప్రార్థన చేయడం? అయ్యా పూర్వం చిన్నప్పుడు నాకు నువ్వు ఓ వరం ఇచ్చావు, ఏ అస్త్రశస్త్రాలు కూడా నిన్నేమీ చెయ్యలేవు అని. ఇప్పుడు వెళ్ళబోతున్న చోట నన్ను అస్త్రాల చేత బంధించవచ్చు, నా మీద శస్త్రాలు వేయచ్చు, ఏవి వేసినా సరే నీ యొక్క వరం ఇక్కడ నాకు ఉపయుక్తమయ్యేలాగా చెయ్యి. అందుకనే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసినా సరే ఆ బ్రహ్మాస్త్రం పవనసుతుడైనటువంటి హనుమంతుడిని బాధించలేదండి. ఇది బ్రహ్మగారి అనుగ్రహం. పోనీ నాకు ఎలాగో వరం ఉంది కదా ఇప్పుడు తలుచుకోవడం ఎందుకు అనుకోలేదు, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాదను ఆయనకి ముందే చూపించాలి. మరి పంచభూతాలు ఎందుకు? పంచభూతాలు తనకు అనుకూలంగా మారాలి. ఎందుకని? పంచభూతాలని కూడా అది ధిక్కరించాడు రావణాసుడు, తన వశంలోకి చేసుకున్నాడు. మిమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడు ఆ పంచభూతాలని కూడా ఆ రావణాసురుడు.
మీ పంచభూతాలన్నీ నాకు అనుకూలం చేయండి, ఈ రామకార్యంలో నేను సఫలీకృతుడిని అవుతాను. అందుకని ఇంతమంది దేవతల్ని ప్రార్థన చేసి తూర్పు వైపుకు తిరిగి నమస్కారం చేశాట, దక్షిణం వైపు తిరిగి నమస్కారం చేశాట. ఎందుకు ఈ రెండు దిక్కులకే చేయడం? తూర్పు వైపుకు తిరిగి చేయడం అంటే రామచంద్ర ప్రభువుకి శుభాన్ని కోరుకుని తిరిగి నమస్కారం చేశాడు. దక్షిణం వైపుకి ఎందుకు నమస్కారం చేశాడు అంటే, దక్షిణం రావణాసురుడి యొక్క లంక అక్కడే ఉంది. ఆ రావణాసురుడి వినాశనాన్ని కోరుతూ దక్షిణాభిముఖ దేవతకి నమస్కారం చేశాట. వాడు త్వరలోనే నశించాలి అనే ఉద్దేశ్యంతో, ఆ లంక మట్టుబెట్టబడాలి అనేటటువంటి ఉద్దేశంతో. అందువల్ల ముఖ్యంగా మనం తూర్పుగా చేస్తాం, ఏ పనైనా తూర్పు ముఖంగా ముందు ప్రారంభం చేస్తాం. అందులో మొట్టమొదటి తూర్పుగా నమస్కారం చేసి తర్వాత నువ్వు ఏ పని వైపు ఎటువైపు వెళ్ళాలన్నా ముందు తూర్పుకు నమస్కారం చేయమని శాస్త్ర సమ్మతమైన మార్గాన్ని కూడా చూపించాడు. ఎందుకు అంటే సకల శాస్త్ర పండితుడు స్వామి హనుమ కాబట్టి. అందువల్ల తాను ఆచరించి చూపిస్తాడు మనకందరికీ కూడా. అందువల్ల ఇంతమంది దేవతలకి నమస్కారం చేశాడు, మళ్ళీ వాయుదేవుడికి నమస్కారం చేశాడు పితృభావన చేత. తండ్రి గారి ఆశీర్వాదం చేసుకున్నాడు మళ్ళీ ఒక్కసారి. కొంతమంది అన్నారు రెండోసారి పవన అనే మాట ఉపయోగించారు అంటే, ఇక్కడ ముఖ్యంగా ఈ శబ్దం రామచంద్ర ప్రభువుకి అన్వయం అయింది అన్నారు. రెండోసారి కూడా నమస్కారం చేయడం ఎందుకండి? అంజలిం ప్రాంగుఖకృత్వ పవనాయాత్మయోనయే. తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశాడా, రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేశాడా? కొంతమంది అన్నారు రాముడికి నమస్కారం చేశాడన్నారు. సరే, చేస్తే ఏమైంది? సీతమ్మ తల్లితో కూడిన రాముడిని దర్శనం చేయలేకపోయాడు. ఇక్కడ బాధపడతాడు ముందర. అమ్మవారి దర్శనం అవ్వకపోతే, ఓహో ఇప్పుడు అర్థమైంది తల్లి, నేను రామయ్యతో కలిసిన నిన్ను నేను ప్రార్థన చేయలేదు కదా, తప్పైపోయింది అనుకున్నాడు. చూడండి, ఒక్కసారి రెండు చేతులు కూడా చాచాడు. రెండు చేతుల్ని కూడా కటి ప్రదేశం దగ్గర పెట్టుకుని ముందు నడాన్ని సన్నం చేశాట. మార్గమాలోకయం దూరాతు ఊర్ధ్వం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఊర్ధ్వంగానే చూపును నిలిపాడు. హృదయమునందు ప్రాణవాయువుని రోదనం చేశాడన్నారు. బిగించాట ప్రాణవాయువుని, అటు ఇటు కదలకుండా. దృష్టినంతటినీ ఊర్ధ్వముఖం చేశాట. తనని తాను గరుత్మంతుడిగా భావన చేసుకున్నట్ట. ఇదంతా యోగ సాధనలో భాగమేనండి. అంటే గరుత్మంతుడు ఎంత తేలికగా ఎగురుతాడో తాను అంత తేలికగా ఆకాశంలోకి ఎగరడానికి సిద్ధమవుతున్నాడు ఇక్కడ స్వామి హనుమ. అందుకనే కుంభక, పూరక, రేచక అనేటటువంటి ప్రాణాయామ పద్ధతుల్లో కుంభకాన్ని చేశాడు. వాయువుని ఒక్కసారి హృదయంలో బంధించి శరీరాన్ని తేలిక చేసుకున్నాడు. తనని తాను గరుత్మంతుడిగా భావన చేసుకున్నాడు. అందుకనే యోగ సాధనలో ముఖ్యంగా యోగులు నిప్పులో కూడా వెళ్ళిపోతారు, మంచులో ఎంతకాలమైనా ఉండగలుగుతారు. ఇవన్నీ వాళ్ళు ఎలా చేయగలరో తెలుసా అండి? మనసు ద్వారానే చేయగలరు. ఎందుకంటే భావన అంత గట్టిగా ఉంటుంది వాళ్ళకి. మంచులో కూర్చున్నంతసేపు మనసుని అగ్నిహోత్రంలో ఉంచి తపస్సు చేసినంతగా భావన చేస్తారట. మనసు అగ్నిహోత్రంలో ఉన్నట్లు భావన అవుతూ ఉంటే బయట ఉన్న మంచు శరీరాన్ని ఏమీ చేయదుటండి. ఇది యోగ సాధనలో చెప్పిన ఒక రహస్యం. అది ప్రయత్నం చెయ్యగా వస్తుంది. యోగ సాధన ఒకేసారి రాదు, గురుముఖత నేర్చుకుంటారు చాలామంది. అందుకనే హిమాలయాల్లో చాలామంది యోగులు మంచులో కప్పబడిపోయి కూడా తపస్సులో మునిగిపోతున్నారు అంటే వాళ్ళు ఆ యోగ మార్గం ద్వారానే చేస్తారు. మన లాంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేము అక్కడికి వెళ్తే. అలాగే అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోతారు ఋషులు, మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఎలాగా? వాళ్ళు చాలా శీతల ప్రదేశంలో ఉన్నట్లుగా భావన చేసుకుంటారట. ఈ భావన ప్రధానం అండి. ఆ భావన సాధన చెయ్యగా నీ మనసు నీ శరీరాన్ని తయారు చేసేస్తుంది. వెంటనే ఒళ్ళంతా గడ్డగట్టేసినట్లుగా భావన తెచ్చేస్తుంది. ఆ గడ్డగట్టేసిన భావన రాగానే నువ్వు అగ్నిలోకి వెళ్ళగానే ఏదో చలి కాసుకున్నట్టు ఉంటుంది నీకు తప్ప నీకు అది నిన్ను బాధించదు. అంతా మనసుతో యోగ సాధన ద్వారా చేస్తారు యోగులు అనేటటువంటి వాళ్ళకి
మూలాధారము, స్వాధిష్టానము, బడిపురము, అహానత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాల చక్రముల దాకా 7 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. అవి ప్రచోదన చెందుతాయి. అవి చెందడం వల్ల వాడు ఏది అనుకుంటే అది శరీరం ఆ విధంగా మారుతుంది. అందుకని అణిమాది అష్టసిద్ధులు వాళ్ళకి సిద్ధిస్తాయంటారు. అణిమ, గరిమ, లగిమ, మహిమ, ఈశత్వ, ప్రాకామ్య, వశిత్వములు అనేటటువంటి గొప్ప గొప్ప లక్షణాలతో కూడుకున్న సిద్ధులు ఇవన్నీ పొందినవాడు స్వామి హనుమంతుడు. యోగ మార్గాన్ని చూపించాడు ఇక్కడ వాల్మీకి మహర్షి ముఖ్యంగా. లేకపోతే శతయోజన లవణ సముద్రం ఎగరడానికి ఎవరికి వీలవుతుందండి? జాంబవంతుడి ప్రేరణ ద్వారా తాను సాధారణమైన వానరుణ్ణి కాదు అని గ్రహించాడు. తాను మునులు ఇచ్చిన శాపం పోయి తన స్వశక్తి, తన స్వస్వరూపం తెలుసుకున్నాడు. మనం కూడా మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్వామి హనుమత్ ద్వారా నిలబడి వానరులందరికేసి తిరిగి ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? ఇక్కడి నుంచే ప్రారంభం అవుతున్నా. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్ తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలిత. రాముడి యొక్క బాణం ఎలా వెళ్తుందో లక్ష్యం మీదకి, అలా వెళ్తాను రావణాసురుడి యొక్క లంక మీదకి అన్నాడు. చూడండి, లక్ష్యం మీద గురి పెట్టేటటువంటప్పుడు బాణం ఏదైనా వికారాలు పొందుతుందండి? బాణానికి వికారం ఏమి ఉండదు. బాణం వేసేవాడు ఉంటాడే, వాడు ఏం చేస్తాడు? లక్ష్యాన్ని చూస్తాడు. ఆ లక్ష్యం ఎంత దూరంలో ఉందో చూస్తాడు. ఆ లక్ష్యం అంత దూరానికి బాణం వెళ్ళేంతవరకు ఆకర్ణాంతము లాగుతాడు. లాగి ఆ ప్రదేశంలో అది ఏం చెయ్యాలి, లక్ష్యాన్ని ఎక్కడ ఛేదించాలో ఆ వైపుకు గురి పెడతాడు. అంటే సంకల్పం అంతా ఎవరి మైండ్లో ఉంది? బాణాన్ని ప్రయోగించేవాడి మైండ్లో ఉన్నది. బాణం చేతుల్లో ఏమీ లేదు. ప్రయోగించేవాడు ఎలా ప్రయోగిస్తే బాణం అక్కడికి వెళ్తుంది, అంతే. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నేను రామబాణంలాగా వెళ్తాను. నేను బాణాన్ని ప్రయోగించేవాడు రామచంద్ర ప్రభు, నేను కాదు. రామచంద్ర ప్రభు బాణం లక్ష్యం మీదకే కానీ వెళ్ళి యువతల నిలవదో, అలాగా ఈరోజు నేను సీతమ్మ దర్శనార్థమై రాముడు ప్రయోగించిన బాణంలాగా వెళ్తున్నాను. అందుకనే హనుమని రామ బాణంగా కూడా కీర్తిస్తారు. ఆయనే చెప్పుకున్నాడు, యదా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ. అందుకని ఇక్కడ చూడండి, గచ్చేతద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యదితాం లంకాయాం జనకాత్మజాం. ఈ రావణాసురుని లంకకి చేరిన తర్వాత లంకంతా గాలిస్తా. అక్కడ సీతమ్మ కనుక నాకు కనిపించకపోతే అనైనేవహి వేగేన గమిష్యామి సురాలయం, దేవతాలోకానికి వెళ్తాను. దేవతాలోకంలో కనుక సీతమ్మ దర్శనం నాకు జరగకపోతే వెంటనే మళ్ళీ లంక దగ్గరికి వస్తా అన్నాడు. రావణాసురుణ్ణి నా వాలంతో చుట్టి రామచంద్ర ప్రభు పాదాల దగ్గర పాడేస్తాను. ఇది ప్రతిజ్ఞ. రాముడు ఎలా నడిస్తే హనుమ అలా నడిచి చూపిస్తాడు సుందరకాండలో అని చెప్పానా లేదా మీకు? అది ఇక్కడ మనకి చూపిస్తాడండి స్వామి హనుమ. ఎందుకని? దశరథుడు అన్నాడు రామచంద్ర ప్రభువుని, వెళ్ళిపోతున్నాను నాన్నగారు, నాకు అనుజ్ఞ ఇవ్వండి అంటే దశరథుడు అన్నాడు రాముడితో, నాయనా ఇంకో రోజుండరా, ఉండి ఇక్కడ కాస్త సుఖాలు భోగాలు అనుభవించి వెళ్ళు అని కోరుకున్నాడు దశరథుడు. కానీ విద్యుక్త ధర్మము అని ఒకటి ఉన్నది. ఆ ధర్మాన్ని పాటించాలి. రాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కాబట్టి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను నాన్నగారు, నేను వెళ్ళిపోవాలి ఇప్పుడే అరణ్యానికి అన్నాడు. ఇది రాముడి యొక్క లక్షణం. ఇది ఇప్పుడు ఎవరిలో కనిపిస్తోంది? స్వామి హనుమలో కనిపిస్తోంది. ఇక్కడ తానేమంటున్నాడు? రాముడి గుణాలను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు కదా ఈయన. ఈ సమయంలో రాముడైతే ప్రతిజ్ఞ చేస్తే ఎలా ఉంటాడు? ఎక్కడ ఆగడు. అందుకనే ఏదైనా ఒక మంచి కార్యం మీద ఇంపార్టెంట్ విషయాన్ని పూర్తి చేసుకురావాల్సి వచ్చినప్పుడు బయలుదేరి వెళ్ళామనుకోండి,
ఎవడో ఇంటికి గెస్ట్గా రండి, మీరు ఇంత దూరం వచ్చారు కదా, మా ఇంటికి కాస్త రేపు రండి అన్నాడు అనుకోండి, అక్కడికి వెళ్తారు. అక్కడితో ఉంటుందా, ఆ పక్కింటోడు ఇంకొకటి ఎవడో చుట్టం తగులుతాడు, మా ఇంటికి కూడా రండి అంటాడు. వీడు ఆఖరికి అందరిళ్ళకి వెళ్ళి చేయాల్సిన పని మర్చిపోయి ఇంటికి వస్తాడు. అలా కాదుట, ఏ లక్ష్యం మీదకి వెళ్ళావో వాడు అతిథి సత్కారాలకి ఆర్భాటాలకి వెళ్ళకూడదు. వాడి లక్ష్యాన్ని పూర్తి చేసుకు రావాలి. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను కాబట్టి ఒక్క క్షణము కూడా నేను ఇక్కడ ఉండను. మీరు సుందరకాండను మీరు ప్రతి అణువు పరిశీలించండి. రాముడు పొందిన ప్రతి గుణాన్ని హనుమ స్వామి పొందుతారు. బాలకాండలో రామచంద్ర ప్రభు తన భుజశక్తిని చూపించారు. మారీచ సుబాహుల్ని నిర్జించడం, పరశురాముణ్ణి నిర్జించడం, తాటక సంహారం చేయడం, ఇవన్నీ కూడా. సుందరకాండలో స్వామివారు తన భుజపరాక్రమాన్ని చూపిస్తారు, రాక్షసులందరినీ సంహారం చేసి. అంతేకాదు అయోధ్యకాండకి రండి, సత్యనిష్టని చూపిస్తాడు రాముడు, సత్యానికి కట్టుబడతాడు. అలాగే సుందరకాండలో ప్రతిజ్ఞ చేస్తాడు, నేను సీతమ్మ దర్శనం కానిదే మళ్ళీ తిరిగి రాను అని. దానికి నిలబడ్డాడు స్వామి హనుమ. ఇక అరణ్యకాండలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి శీల సంపదనంతటినీ చూపిస్తాడు రాముడు. శూర్పణకు వచ్చి నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను పొందు, మనిద్దరం హాయిగా విహరిద్దాం అంటుంది. అభయప్రదానం ఇస్తాడు, ఋషులందరికీ మిమ్మల్ని నేను రక్షిస్తానని. ఈ రెండు గుణాలు స్వామి హనుమలో సుందరకాండలో కనిపిస్తాయి. మిమ్మల్ని అందరినీ నేను మీ తరపున నేను వెళ్తానని అభయం ఇచ్చాడు వానరులకి. ఎంతోమంది రాక్షస స్త్రీలు శరీరం మీద గుడ్డ కూడా సరిగ్గా లేకుండా నిద్రిస్తూ ఉంటే వాళ్ళందరినీ చూడవలసి వచ్చినా తాను తన యొక్క ధర్మాన్ని దృష్టిని పక్కకి తప్పించుకోలేదు. శీల సంపదని చూపించారు స్వామి హనుమని. నా రాముడు ఎలా ప్రవర్తిస్తాడో ఇతర స్త్రీల యందు అని ఆలోచించాడు. ఆ ఆలోచనని ఇక్కడ అప్లై చేశాడు. ఇది రావాలి. భక్తి అంటే భగవంతుడి దగ్గర నుంచి మనం భగవంతుడి గుణాలని పుణికి పుచ్చుకోవాలండి. అలా పుణికి పుచ్చుకున్నవాడే భాగవతోత్తముడు. అందుకనే స్వామి కిష్కింధకాండలో వాలిని సంహారం చేసి ధర్మ పరిరక్షణ చేశారు. ధర్మాన్ని పరిరక్షించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. ఇక్కడ సుందరకాండలో స్వామి హనుమ దూతగా తాను వెళ్ళి దూత ధర్మాన్ని అవలంబించాడు. దూత ఎలా ప్రవర్తించాలో, ఎంతవరకు తన యొక్క కార్యాన్ని సఫలీకృతం చెయ్యాలో అంతవరకు చేసి ధర్మాన్ని పాటించి చూపించాడు. కాబట్టి అడుగు అడుగునా కూడా రాముడి గుణాలని పుణికి పుచ్చుకుంటూ సుందరకాండలో మిగతా అన్ని కాండల్లో రాముడు చూపించిన గుణాలన్నింటినీ ఒక్క కాండలో భగవంతుడి ఉపాసనాపరుడు అయినటువంటి వాడు, భక్తుడైనటువంటి స్వామి హనుమ చూపించారు. అది మనం పొందాలి. ఇది ముఖ్య విషయం. కాబట్టి ప్రతిజ్ఞ చేశాడు వాళ్ళందరికీ. ఆకాశంలో సిద్ధులు, చారణులు, మహర్షులు అందరూ కూడా నిలబడి చూస్తున్నారటండి. ఆహా, ఎంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు స్వామి హనుమ ఈరోజు. పర్వతాకార సన్నిపుడై సముద్రంలో ముసళ్లకు నెలవైనటువంటి ఈ సముద్రాన్ని దాటడానికి దుష్కరమైనటువంటి పనికి పూనుకుంటున్నాడు స్వామి హనుమ. రామార్థం వహనరార్థంచ చికీరశం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి. రామచంద్ర ప్రభు కోసమై వానర కోట్లకి పరువు ప్రతిష్టలు అనుగ్రహించడానికై దుష్కరమైన పని చెయ్యదలిచాడు కదా ఈ వాయుపుత్రుడు అనుకుంటున్నారట ఆకాశంలో నిలబడి మహర్షులందరూ కూడా. రాముడికి వానరులకి పరువు ప్రతిష్టలు అనుగ్రహించడానికే అంటే అర్థం ఏమిటండి? రాముడి కోసం, వానరుల కోసం. ఇది పైన కనిపించేటటువంటి సామాన్య అర్థం లేదయ్యా. రాముడు సాక్షాత్తు భగవంతుడు. వానరులో ఏదో సాధారణమైన కొమ్మల మీద ఆడుకునేటటువంటి కోతులు కావవి. దేవతా అంశలతో అప్సరస స్త్రీలు వానర స్త్రీలుగా భూమి మీద పుడితే వాళ్ళ యందు దేవతలు వాళ్ళ తేజస్సుల్ని ప్రవేశపెట్టి దేవతలే వానరులుగా వచ్చారు ఆ కాలంలో భూమి మీద. అందుకనే వాళ్ళకి కర్మానుష్ఠానం కూడా ఉన్నది.
అందుకనే ధర్మం కూడా వాళ్ళకి వర్తించింది. తిర్యక్ జంతువులకి కూడా, మానవులకి కూడా, దేవతలకి కూడా కర్మాధికారం ఉంది అని చెప్పిన వ్యాస వాల్మీకుల యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి చూపిస్తున్నారు. అందుకనే కాబట్టి వానరులు సాధారణమైన వానరులు కాదు. వ్యంగ్యార్థంలో చూడండి, వాళ్ళు దేవతలే. అంటే భగవంతుడైన విష్ణువు దేవతల యొక్క కార్యం మీద వెళ్తున్నాడు ఈరోజు స్వామి హనుమ. సాధారణమైన కార్యం కాదు, ఇది దుష్కరమైనటువంటి కార్యము. ఒక సాధారణమైనటువంటి పని అయితే అనుకోవచ్చండి, ఇది భగవత్ కార్యం. అది దేవతలందరి తరపున తాను రిప్రజెంటేటివ్గా వెళ్తున్నాడు హనుమ. ఈరోజు వ్యంగ్యార్థంగా ఇలా స్ఫురిస్తోంది మహర్షుల యొక్క మాట. వెళ్తున్నాడు, ఆకాశంలో ఎగురుతున్నట్ట. ఎలా ఎగిరాడు? ఒక్క ఉదుటున ఎగిరాట. రెండు కాళ్ళని కుందింపుంచు కిందకి ఒక్కసారి నొక్కి పెట్టి తను శరీరాన్ని సన్నం చేసుకున్నాడు. నడువుని రెండు చేతులు పైకి చాచాడు, ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు. ఎగరగానే తనతో ఉన్నటువంటి వృక్ష సంపదంతా ఆయనతో పాటు పైకి లేచి. ఎలా కనిపిస్తోంది ఈ దృశ్యం? దర్శనం చేయండి ఒక్కసారి కళ్ళు మూసుకుని. ఎక్కడికైనా ఏ పని మీదైనా మీరు వెళ్ళేటప్పుడు కనుక ఈ దృశ్యాన్ని కళ్ళల్లో భావన చేస్తే మీరు వెళ్ళేటటువంటి పని సఫలీకృతం అవుతుంది, ఎక్కడ ఆగదు. ఇంకా అంత గొప్ప సన్నివేశం అండి స్వామి హనుమ చూపిస్తారు మనకి ఇక్కడ సుందరకాండలో. ఎందుకు అంటే ఇది ఒక దివ్యమైన కార్యాన్ని నెరవేర్చడం కోసం వెళ్తున్న పని. ఆ పనికి ఎవ్వరూ పూనుకోలేదు. తాను దుష్కరమైన ఈ పనిని పూనుకుంటానని సంకల్పం చేసి బయలుదేరుతున్నాడు స్వామి హనుమ. కాబట్టి ఒక్కసారి ఆకాశంలోకి లేచాట. మీరందరూ కూడా భావన చేయండి ఆయన్ని ఒక్కసారి అలాగా. ఆయన ఒక్కసారి అలా లేవగానే మొత్తం చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని సంవత్సరాల మట్టి ఆ పర్వతం మీద ఉన్నాయి. అవి వేళ్లతో సహా పెకలించుకుని ఈయన వేగ దాటికి ఈయనతో పాటు కలిసి పైకి లేచాయిట. రెండు లక్షణాలను ఇక్కడ వేస్తాడు వాల్మీకి మహర్షి. చాలా కాలం ఇంటికి వచ్చి ఉన్నటువంటి బంధువు వెళ్ళిపోతూ ఉంటే బంధువులందరూ కూడా కొంత దూరం సాగనంపుతారు, వీధి చివరిదాకా వచ్చి బాధపడతారు. అలా బాధపడుతూ సాగనంపుతున్న బంధువుల వెనకాల స్వామి హనుమని వీళ్ళందరూ అన్నట్లుగా కనిపించేటి వృక్షాలన్నీ. అలా సాగనంపి వెనక్కి వెళ్ళిపోయేలాగా అవి కొన్ని సముద్రంలో పడిపోయాయి వృక్షాలు. అలాగా ముందరికి వెళ్తున్నారు స్వామి హనుమ. కొంతమంది ప్రభువుని అనుసరించేటటువంటి సైన్యంలాగా, ఎందుకు ఆయన జీతభత్యాలు ఇస్తాడు, ఆయన వెనకాల డ్యూటీ చేయాలి వీళ్ళు. ఆ కొంత దూరం, చాలా దూరం వచ్చేటి కొన్ని వృక్షాలు. ఆ తర్వాత ప్రభువు మీరు వెనక్కి వెళ్ళిపోండి నేను వెళ్తానని సైగ చేస్తే అక్కడే ఆగిపోయిన భటుల్లాగా కొన్ని వృక్షాలు అక్కడ పడ్డాయిపోవచ్చు. వర్ణన చూడండి వాల్మీకిది. సిద్ధులు, చారుణులు, దివ్య దేవతలు ఆకాశంలో నిలబడి స్వామి హనుమ వస్తున్నారు, ఎగురుకుంటూ వేగంగా వచ్చేస్తూ ఉంటే ఆయన ముఖాన్ని చూశారు. ఎదురొస్తున్న మనిషిని చూస్తే మొట్టమొదటి మొహమే కదండి కనిపించేది. ముఖం సూర్యబింబంలాగా ఉన్నది అన్నాడు, నాసిక ఎర్రగా ఉన్నదన్నాడు, ముక్కు సూర్యబింబం వెలిగిపోతుంటే ఎరుపు అంటుంది, సంజారుణ కాంతి అంటారే అలా కనిపిస్తోందిట ఎర్రగా స్వామి ముఖం. నాలిక కూడా ఎర్రగా ఉందిట, బయటికి వచ్చిందిట, దంతాలు తెల్లగా ఉన్నాయిట. చెప్తున్నాడు ఈ మాట ఇక్కడ. తెల్లటి దంతాలతో పలువరసతో ఆ యొక్క నాలికని బయటికి పెట్టి నాసిక ఎర్రనైనటువంటి ముక్కుతో తేజరిల్లుతున్నాడు స్వామి. ఎంతలా ఉన్నాడు, ముఖమండలం వెలిగిపోతుంది. ఈ ముందరికి వచ్చేటప్పుడు ఈ సిద్ధుల్ని చారుల్ని దాటుకుని ముందరికి వెళ్ళాడు. ముందరికి వెళ్ళగానే వెనక్కాల వైపుకి తిరిగి నమస్కారం చేశారు ఈ ఋషులందరూ. వెనక్కాల భాగాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఇదంతా ఎందుకు చెప్పడం? స్వామి హనుమని మీరు హృదయంలో భావన చెయ్యాలి. ఇలా భావన చేయడానికే సుందరకాండ. పారాయణ చేసుకుంటూ ఏవో శ్లోకాలు ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆయన రూపాన్ని మనసులో ముద్రించుకోండి.
అది నీకు లాభాన్ని ఇస్తుంది. వెనకాల పృష్ఠభాగం ఎర్రగా ఉందన్నాడు. తోక పైకి లేచి గరుత్మంతుడి చేత లాక్కుని తీసుకువెళ్తున్న సర్పం ఎలా వంగి ఉంటుందో వేళ్లాడుతూ, అలా గాలిలోకి ఎగురుతున్నటువంటి స్వామి హనుమ తోక పైకి లేచి వలయాకారాన్ని చుట్టుకుందిట. అందుకనే మీరు చూడండి, ఏదైనా హనుమ యొక్క దేవాలయానికి వెళ్తే వెనకాల స్వామివారి తోక కనుక ఇలా రౌండ్గా ఉందనుకోండి విగ్రహం, ఆయన రామకార్యం మీద వెళ్తున్నటువంటి హనుమ కింద మీరు భావన చేయాలి. ఎందుకు ఆ తోక పైకుండి ఇలా వలయాన్ని చుట్టుకుంది అంటే ఆయన సంసిద్ధుడై ఉన్నాడు, ఏదో కార్యం మీద వెళ్తున్నాడు రామకార్యం మీద అనే ఉద్దేశంతో చూపించడం. అందుకని మీకు సుందరకాండలో స్వామి చాలా రూపాల్లో దర్శనమిస్తాడు. మీరు దర్శనం చేయాలి. వీరాంజనేయుడిగా కనిపిస్తాడు ఒక చోట దాసాంజనేయుడిగా కనిపిస్తాడు అమ్మవారి దగ్గర, ఒక చోట భక్తాంజనేయుడిగా కనిపిస్తాడు రాముడిని ఉపాసన చేసి రాముడి గుణాలు వర్ణించేటప్పుడు, ఒక చోట పంచముఖ హనుమ కింద కనిపిస్తాడు సీతమ్మవారి. అందుకనే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా స్వామి రూపాన్ని మీరు దర్శనం చేయొచ్చు సుందరకాండలో. అందుకని పని మీద వెళ్తున్న స్వామి హనుమ వాలాన్ని వలయంగా తిప్పారట పైన. ఒక్కసారిగా చూడండి, ఒక్కసారి గాల్లోకి ఎగరగానే సముద్రానికి సమాంతరంగా వెళ్ళాట కొంత దూరం. ఆ తర్వాత పైకి ఎగిరాట. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ వాల్మీకి చెప్తున్నాడు, సముద్రాన్ని తాగుతున్నాడా అన్నట్లుగా వెళ్తున్నాడు అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకాశాన్ని తాగుతున్నాడా అన్నట్టుగా వెళ్తున్నాడు అన్నారు. అంటే అర్థం ఏమిటంటే సముద్రానికి సమాంతరంగా కొంత దూరం వెళ్ళి, ఫ్లైట్ చూడండి కొంత దూరం అలా రన్వే మీద వెళ్తూ ఉంటుంది సమాంతరంగా భూమికి. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి టేకాఫ్ అవుతుంది. టేకాఫ్ అవగానే అలా పైకి లేస్తుంది. అలా చూపిస్తున్నారు స్వామి హనుమ యొక్క ఆకాశ మార్గ విధానాన్ని అంతటినీ కూడా. సముద్రానికి సమాంతరంగా వెళ్తూ ఉంటే ఆయన వెడల్పుగా పడిందిట నీడ, పొడవు తక్కువగా పడిందిట. సంధ్యా సమయంలో వెళ్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడయ్యా? లంక మీద దక్షిణం వైపుకు పడుతున్న తోకచుక్కలాగా కనిపిస్తున్నాడు. అంటే దక్షిణం వైపు ఉన్నదేమిటి? లంక. లంక ఏ వైపు తోకచుక్క పడుతుందో ఆ ప్రదేశానికి నాశనం ఉన్నది అని శకున శాస్త్రం. కాబట్టి తోకచుక్కలా వెళ్తున్నాడు అంటే ఇప్పుడు లంకని ఇక్కడ ధ్వంసం చేయబోతున్నాడు అని అర్థం వ్యంగ్యంగా. కాబట్టి ఇలా వెళ్ళి పైకి ఎగిరాడు, ఆకాశాన్ని తాగుతున్నాడు, మేఘాల మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడు బయటికి కిందకి. చంద్రుడు, పున్నమి నాటి చంద్రుడు మేఘాల మధ్యలో నుంచి కాసేపు కనిపించినట్టుగా ఉంటాడే, అలా వెళ్తున్నట్టండి స్వామి హనుమ. చూడండి, తథాపహితం సూర్య ప్లవంతం వానరోత్తమం శిషేవేచ తథా వాయు రామకార్యార్థ సిద్ధయే. రామకార్యార్థం కోసం వెళ్తున్నటువంటి స్వామి హనుమని సూర్యుడు కూడా బాధించలేదుట తన కిరణాల చేత. చాలా తక్కువగా ప్రసరించాట. వాయువు చక్కటి వాయు స్పర్శనిస్తున్నట్ట శరీరానికి. చేతులు చాచి ఆకాశంలో వేగంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ గాలులు తన యొక్క చేతులు కింద నుంచి వెళ్తూ ఉంటే విపరీతమైన ఘోష శబ్దం వస్తోందిట స్వామి హనుమ దగ్గర. వెళ్ళిపోతున్నారు వేగంగా. ఇలా వెళ్ళిపోతూ ఉండగా సముద్రుడు చూశాడు కింద నుంచి స్వామి హనుమని. అహం ఇక్ష్వాకునాదేనా సగరేణ వివర్ధిత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదతుమర్హసి. నాకు ఈరోజు మా సాగరాలన్నీ సముద్రాలన్నీ ఇంత విస్తారంగా వ్యాపించాయి అంటే కారణం ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి అనేటటువంటి చక్రవర్తి సముద్రాలకి పూడిక తీయించాడు వాళ్ళ యొక్క కుమారుల చేత. 60,000 మంది సగర కుమారులు వాళ్ళు అలా పూడిక తీయకపోతే మేము ఇంత దూరం ఇంత విశాలంగా విస్తరించబడేవాళ్ళం కాదు. కాబట్టి అలాంటి ఇక్ష్వాకు వంశానికి చెందిన రామకార్యార్థమై వెళ్తున్నాడు కాబట్టి ఇతడికి ఆతిథ్యం ఇవ్వాలి, అతిథి పూజార్హుడు కదా అనుకున్నాడు సముద్రుడు. అనుకున్నదే తడవుగా ఇతి కృత్వావధిం సాధ్విం సముద్రశ్చన్నమంబసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరి సత్తమ.
ఆ సముద్రంలోనే మైనాకుడు అనే ఒక పర్వతరాజు ఉన్నట్టు. ఆ పర్వతరాజుతో సముద్రుడు చెప్తున్నాడు, నాయనా రామకార్యార్థమై ఒక ఆయన వెళ్తున్నాడు ఆకాశంలో, నువ్వు ఒక్కసారి పైకి లేవయ్యా, లేచి ఆ వెళ్తున్న హనుమకి ఆతిథ్యం ఇవ్వమన్నాడు. నీ బంగారపు శిఖరాల మీద ఉన్నటువంటి మధువుని ఫలాల్ని అందించు. మైనాకుడు వెంటనే సాగరుడు చెప్పాడని తిర్యగూర్ధ్వమదశ్చైవ శక్తిశ్చే శైలవర్ధితం తస్మాత్ సంచోదయామి త్వం ఉత్తిష్టగిరి సత్తమ. రామకార్యార్థం మీద వెళ్తున్న స్వామి హనుమకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పైకి లేస్తున్నాడు మైనాకుడు. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంబస ఉత్పపాత జలాత్తూర్ణాం మహాద్రుమలతాయుత. తన సువర్ణ శృంగాలతో, వృక్ష సంపదతో, ఫలాలతో, తేనెలతో అలరారుతున్నటువంటి గిరిశృంగాలు ఒక్కసారి సముద్రం మధ్య నుంచి పైకి లేస్తున్నాయి. అలాగా దూరం నుంచి చూస్తున్నాడు స్వామి హనుమ. వేగంగా వచ్చేస్తున్నాడు ఆయన. ఒకటి కాదు, రెండు కాదు, 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఆకాశంలో. ఆయన వేగంగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ దూరం నుంచి కనిపిస్తోంది ఏదో ఒక పర్వతం పైకి లేస్తోంది. ఎలా కనిపిస్తోంది శృంగాలతో. చూశాడు. చూసి ఇదేదో రాక్షసమాయ, విఘ్నం కావచ్చు, నాకు వెళ్ళేది రాక్షసుల దగ్గరికే కదండి, పుల్ల కదిలినా ఇది రాక్షసుడి వల్లే అనే ఆలోచన వస్తుంది ఎవరికైనా, సహజం అది. ఇదేదో రాక్షసమాయ అనుకున్నాడు. చూడండి, మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత ఉరసాపాతయామాస జీమూతమివ మారుతః. తన యొక్క వక్షస్థలంతో ఒక్క గుద్దు గుద్దాటండి వెళ్ళి. గిరిశృంగాలు నుగ్గయ్యాయి, కింద పడిపోయాయి అలా వెనక్కి. అబ్బా, సాధారణమైన వానరుడు కాదు ఇతను, మహాతేజోమూర్తి అని ఆ మైనాకుడు ఒక మనుష్య రూపాన్ని పొంది ఆ పర్వతం మీద నిలబడి స్వామికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అంటున్నాడు, దుష్కరం కృతవన్ కర్మ త్వమిదం వానరోత్తమ నిపత్య మమ శృంగేషు విశ్రామస్వ యథాసుఖం. ఆయన దుష్కరమైన పని చేస్తున్నావు నువ్వు హనుమ. నువ్వు ఆకాశంలో వెళ్ళిపోతూ చాలా అలసిపోయావు. కాస్త నా గిరిశృంగాల మీద దిగి సేద తీరవయ్యా సుఖంగా, ఈ ఫలాలు తిను, ఈ తేనె త్రాగు. ఎందుకు నేను ఇలా అడుగుతున్నానో తెలుసా? రాఘవస్య కులే జాతై ఉదదీహి పరివర్ధిత సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగర. రాముడి వంశంలో ఉన్నటువంటి సగర చక్రవర్తి వల్ల సముద్రాలు విస్తీర్ణం చెందాయి. ఆయన మీద ఉన్నటువంటి ఆ కృతజ్ఞతా భావంతో రామకార్యం మీద వెళ్తున్నటువంటి నీకు ఆతిథ్యం ఇవ్వమని సముద్రుడు ప్రేరేపించాడు నన్ను. చూడండి, ఆలోచించండి. రామావతారం రాక మునుపు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే సగర చక్రవర్తి గారు సముద్రాలకు పూడికి తీయించాడు. అన్ని లక్షల సంవత్సరాలు అయిపోయినా ఆ సంఘటన జరిగి సముద్రుడు దాన్ని గుర్తు పెట్టుకుని రామకార్యం మీద వెళ్తున్న హనుమకి ఆతిథ్యం ఇమ్మన్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒకరి దగ్గర పుచ్చుకున్నటువంటి మేలు, ఒకరి ద్వారా పొందిన మేలుని ఎంతకాలమైనా సరే గుర్తుపెట్టుకునే ఉండాలి అని చూపిస్తున్నాడు సాగరుడు, సముద్రుడు ఈరోజు మనకి. అది మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. ఎప్పుడో మా తాతల కాలంలో పొందాం లాభం, ఇప్పుడు మేమేం చేస్తాం అనకూడదుట. ఇప్పుడు కూడా ఆ మేలును గుర్తుపెట్టుకుని ఆ యొక్క వంశానికి చెందినవాడు వస్తే అప్పుడు మీ వంశం, మీరు లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదురా బాబు అని వెంటనే తారసపడాలి. ఇది సాగరుడు చూపిస్తున్నాడు మనకి ఆ ధర్మాన్ని. అందుకని ఏమిటి అంటే అండి, ఇది రామాయణం చదివిన వాడికి, సుందరకాండని మనసులో పెట్టుకున్న వాడికి ఆ రాముడి యొక్క గుణాలు ఒకటో కొన్నో కనీసం తగులుతాయి శరీరానికి. మా గురువుగారు 60 సంవత్సరాల పైన పురాణ ప్రవచనాలు చేసి రామాయణాన్ని విస్తరింపజేశారు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో.
రామాయణం చెప్పడం కాదు, తాను ఆ రామాయణాన్ని ఆకలింపు చేసుకున్నారు, పట్టించుకున్నారు శరీరాన్ని. ఎప్పుడో 1961లోనో 62లోనో అమరావతిలో ఉన్నటువంటి తన భూమిని అమ్మేసుకుని హైదరాబాదు వచ్చేశారు ఆయన. తన పిల్లల్ని చదివించాలన్నా, పురుళ్ళు పోయాలన్నా అన్నీ కూడా ఈ స్థలం అమ్మేసిన డబ్బులతోనే ఆయన చేసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత, ఈయన ఎవరికైతే ఆ స్థలం అమ్మాడో ఆ అమ్మిన ఆయన మనవడు వచ్చాడు ఈయన దగ్గరికి. నేను అక్కడే ఉన్నాను అప్పుడు. అయ్యా, మాది అమరావతి, మా తాతగారికి మీరు స్థలం అమ్మారు 1961లో. ఇప్పుడు అక్కడ రేట్లు అవి పెరిగిపోతున్నాయి, మేము రిజిస్ట్రేషన్ చూసుకుంటే కాగితాల మీద మా సంతకం, మీ సంతకం కూడా ఒకటి ఉండాలి అని అన్నారు. మీరు ఒక్క సంతకం పెడితే మాకు అది రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే భూమి రిజిస్ట్రేషన్ అవ్వదు. అందుకోసం వచ్చాను. మీరేమీ ఉత్తినే చేయొద్దండి, మీరు ఎంత అడిగితే ఇవ్వండి, అడగండి, నేను ఇచ్చేస్తాను. మరి మాకు తెలియదు కదా, మా తాతగారు ఉన్న టైంలో జరిగింది కదా ఇది, రికార్డ్స్ కూడా అంతగా లేవు, అందుకని మిమ్మల్ని మళ్ళీ సంతకం పెట్టించుకోవడానికి వచ్చాను అన్నాడు. కూర్చోవయ్యా అని చెప్పి కాఫీ తెప్పించి కాఫీ ఇచ్చి ఆయనకి ఆ కాగితం తీసి చదివారు ఆయన. చదివిన తర్వాత ఎక్కడ పెట్టాలి సంతకం అన్నారు. ఫలానా చోట చూపింది. వెంటనే సంతకం పెట్టేశారు. అంతిమ్మంటారు, ఏమొద్దయ్యా, ఆ రోజు మీ తాత కనుక నా దగ్గర ఆ స్థలం కొని డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంత హైదరాబాద్ వచ్చి ఇంతలా స్థిరపడేవాడిని కాదు. మా కొడుకులు చదువులకి అవి ఉపయోగపడ్డాయి, మా కూతుళ్ళ యొక్క పురుళ్ళకి అవి ఉపయోగపడ్డాయి. కాబట్టి మీ తాత వల్ల నేను ఉపయోగం పొంది ఉన్నాను, నీ దగ్గర నేను డబ్బు పుచ్చుకోకూడదు, వెళ్ళిపోవన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కృతజ్ఞతాభావం? అంటే రామాయణం మనిషిని తీర్చిదిద్దుతుంది. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, చేసిన మేలుని మర్చిపోనివ్వదు. సాగరుడనేటటువంటి వాడు ఎప్పుడో తన తాత ముత్తాతల కాలంలో జరిగిన సంఘటనని గుర్తుపెట్టుకుని, పోనీ రాముడికి చేశాడా ఆతిథ్యం? కాదు, రామకార్యార్థమై వెళ్తున్నటువంటి ఒక దూతకి చేశాడు. అంటే భగవంతుడు వేరు, భాగవంతుడు వేరు కాదయ్యా. భగవంతుడికి చేసిన ఉపచారం కన్నా తన భక్తులకి చేసిన ఉపచారాన్ని చూసి ఆనందిస్తాడట, శ్లాఘిస్తాడు. అందువల్ల ఆ సూత్రం తెలిసినవాడు సాగరుడు, సముద్రుడు. అందువల్ల రామకార్యార్థమై వెళ్తున్నటువంటి ఈ దూతకి సహాయం చేయవయ్యా అని నన్ను ప్రేరేపించాడయ్యా. ఎందుకని? కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. ఒకడి దగ్గర ఉపకారం పొంది మళ్ళీ వాడికి ఉపకారం చేయవలసిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటేసిన వాడు నిజానికి కృతజ్ఞుడు. అది చెప్పాడు మొన్న లక్ష్మణుడు. ఇది సనాతన ధర్మం, ఏష ధర్మ సనాతన. ఈ ధర్మం సనాతనంగా ఉన్నదేనయ్యా, కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నానన్నాడు. ఎవరు? ఒక పర్వతరాజు. మానవులు పాటించడం కాదండి, సముద్రాలు, నదులు, పర్వతాలు, తిర్యక్ జంతువులన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని పాటించాయి. అది మన ఆర్ష సంస్కృతి యొక్క వైభవం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఏషధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మం, దీన్ని నేను పాటిస్తున్నానన్నాడు మైనాకుడు. అంటే వెంటనే సోయం తత్ ప్రతికారార్థి తత్వత సన్మానమర్హతి. నువ్వు నిజానికి స్వయంగానే సన్మానించదగిన వాడివి. ఎందుకో తెలుసా? శతయోజనాల దూరం ప్రయాణం చేయడానికే ఈరోజు ఆకాశ మార్గంలో వెళ్తున్నావయ్యా నువ్వు. కాస్త విశ్రమించు నా సానువుల యందు, తర్వాత ప్రయాణం కొనసాగించమని ప్రోత్సహించాడు. ఎందుకంటే అతిథి కిల పూజార్హ. సాధారణమైనటువంటి అతిథే వచ్చాడనుకోండి ఇంటికి, అతను పెద్ద గొప్పవాడేం కాదు, కానీ మనం భోజనం చేసే సమయానికి వచ్చాడు ఇంటికి. వాడు ఎంతటి తక్కువ వాడైనా, ఆ ఇంటికి వచ్చినటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని ఎంత గొప్పవాడైనా వచ్చిన అతిథిని విష్ణు స్వరూపంగా భావన చేసి నమస్కారం చేసి అతనికి భోజనం పెట్టి అతిథి సత్కారం చెయ్యాలి. ఇది ధర్మం. అలాంటిది సాధారణమైన వ్యక్తికే అతిథిని అలా చూడాలి అని ధర్మశాస్త్రం చెప్తే, నువ్వో విశేషవంతమైనటువంటి అతిథివి, మాకు మహోత్కృష్టమైనటువంటి వాడు, రామకార్యార్థమై వెళ్తున్నటువంటి వాడు, మీకు నేను ఎంత సేవ చేయాలయ్యా?
కాబట్టి నా కోరికని మన్నించు. ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వా దృశో మహాన్. కాబట్టి మా ఆతిథ్యం స్వీకరించవయ్యా, మా పూజను అందుకోవయ్యా వానరా. అందునా నువ్వు మామూలు వాడివా, వాయుదేవుడి యొక్క కుమారుడివి. నిన్ను పూజిస్తే, నిన్ను సేవ చేస్తే, నీకు ఆతిథ్యం ఇస్తే మీ తండ్రి అయినటువంటి వాయుదేవుడికి మేము ఇచ్చినట్లే ఆతిథ్యం. ఎందుకని? నీ తండ్రి అయిన వాయుదేవుడి వల్ల కూడా నేను ఉపకారం పొంది ఉన్నానన్నా. ఏమిటా ఉపకారం అని? పూర్వం మా పర్వతాలన్నింటికీ రెక్కలుండేవి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా హాయిగా ఆకాశంలో ఎగిరిపోయి మేము దిగాలనుకున్న ప్రదేశంలో దిగేవాళ్ళం. ఋషులందరూ గగ్గోలు పెట్టారు దేవతల దగ్గరికి వెళ్ళి, ఆ పర్వతాలు అవి ఇష్టం వచ్చినట్టుగా విహరించి ఎక్కడ పడితే అక్కడ వాలుతున్నాయి, మా అందరికీ చాలా ఇబ్బంది కలుగుతోందని. దేవేంద్రుడు వజ్రాయుధం పట్టుకుని వచ్చి పర్వతాల రెక్కలన్నీ తరుక్కుంటూ వెళ్ళిపోయాడు. అలా తరుగుతూ నా రెక్కలు కూడా తరిగేద్దామని వస్తున్నాడు. వస్తూ ఉంటే మీ తండ్రి వాయుదేవుడు నన్ను రక్షించడానికి నన్ను సముద్రంలోకి తోసేసాడయ్యా. ఇక్కడ నేను ఈ సముద్రం లోపలికి వెళ్ళి పాతాళ బిలానికి అడ్డుగా పడ్డాను. పోనీలే, వీడు పాతాళ బిలానికి అడ్డుగా పడ్డాడు, రాక్షసులు పైకి రాకుండా ఉంటారు, మంచి పనే జరిగింది అని వదిలేసి నన్ను తరగకుండా నా రెక్కలో వెళ్ళిపోయాడు దేవేంద్రుడు. ఆ రోజు మీ నాన్న నాకు ఆ ఉపకారం చేసి నా రెక్కలు కాపాడబడ్డాయి. అలాంటి వాయుదేవుడి పుత్రుడైనటువంటి నువ్వు వెళ్తే నేను పూజించద్దు. కాబట్టి నేను నిన్ను ఆతిథ్యం ఇవ్వడానికి పైకి వచ్చానయ్యా. ఇప్పుడు నన్ను దేవేంద్రుడు నా రెక్కలు తరిగేసినా పర్వాలేదన్నాడు. ఎందుకుట? అందుకనే భగవత్ కార్యమునందు ముఖం చాటేయకూడదండి. భగవత్ కార్యక్రమంలో నీ ప్రాణాలు ఒడ్డి నిలబడాలి. నా రెక్కలే లెక్కే కాదన్నాడు రామకార్యార్థమై వెళ్తున్నటువంటి వాడికి. పోతే పోయే రెక్కలు దేవేంద్రుడు తరిగితే తరిగాడు. నేను కృతజ్ఞుణ్ణి కాకుండా కృతజ్ఞతని చూపించుకున్న వాడిని అవుతాను, ధర్మాన్ని పాటించిన వాడిని అవుతాను. అది నాకు కావాలి. భగవత్ కార్యమునందు వెళ్తున్న వాడిని నేను సేవ చేస్తున్నాను. ఆ భావన ఉండాలండి ఎప్పుడూ కూడా. గుర్తుపెట్టుకోండి, భగవంతుడి విషయంలో, ఒకటి ఎందు సహాయం పొందిన వాడి విషయంలో. అందుకనే దేవేంద్రుడు అన్నాడు, నువ్వింత గొప్ప పని చేసావు కాబట్టి నీ రెక్కలు నేను తరగనయ్యా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. తరగలేదు. ఎందుకని? రామకార్యంలో మాట సహాయం చేస్తేనే పోయిన రెక్కలు తిరిగి వచ్చాయి సంపాతికి. ఇలాంటి అతిథికి సేవ చేద్దామని పైకి వస్తే రెక్కలు ఎవరు దొరుకుతారండి? అంత సాహసం ఎవరికి ఉంటాయి? రామకార్యం అంటే అంత గొప్పదన్నారు. కాబట్టి రెక్కలు కూడా నాకు అక్కర్లేదనే త్యాగబుద్ధితో పైకొచ్చి నా ఆతిథ్యం స్వీకరించవయ్యా హనుమా అంటే ఆయన అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేసున్నానయ్యా, రామబాణంలాగా లక్ష్యం మీదకి వెళ్తానని. అలా వెళ్తున్నప్పుడు ఆగడం ఉచితం కాదు, కానీ నువ్వు ఇంత గొప్పగా నన్ను ప్రార్థించావు కాబట్టి త్వరతే కార్యకాలో మే అపశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాచ మయాదత్త నస్తాప్యామిహాంతరే. నేను వెళ్ళాల్సిన పని చాలా ఉంది, సమయం లేదు, మించిపోతోంది. సూర్యుడు అస్తాద్రికి చేరుకుంటున్నాడు. నేను వేగంగా వెళ్ళాలయ్యా. ప్రీతోస్మి కృతమాదిత్యం మన్యురేషోపనీయత. నేను ప్రీతి చెందినట్లే, నీ ఆతిథ్యం ఇచ్చినట్లే నేను పుచ్చుకున్నట్లే. ఇదిగో ఇచ్చుక్త్వా పాణినాశైలం ఆలభ్య హరిపుంగవ, నా చేతితో నీ శృంగాలని స్పృశిస్తున్నాను, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే లెక్క అని ఆనందచికితుడై, ఆ బంగారం కనిపించింది, హాయిగా కాస్త కరగేసుకుని ఆభరణాలు చేయించుకోవచ్చు అనుకోలేదు ఆయన. లేదా పళ్ళు కనిపించాయి, కాస్త తినేసి ఇక్కడ కాసేపు పడుకుని వెళ్దాంలే అనుకోలేదు. దృష్టిని లక్ష్యం వైపు నుంచి పక్కకి త్రిప్పలేదు స్వామి హనుమ. ఇది సిద్ధుడు, సాధకుడి దగ్గర ఉండవలసిన లక్షణం. చూసి నేర్చుకోవాలి మనం హనుమంతుడి దగ్గర. ఒక పని మీద దృష్టి పెట్టామంటే అది అయ్యేంత వరకు నిద్రపోకూడదు. స్వామి హనుమలాగా పక్కన ఎన్నో అడ్డులు వస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు మనల్ని కదుపుతూ ఉంటారు, వాటి వైపు మొగ్గు చూపించకూడదు. నువ్వు ఏ లక్ష్యం వైపు వెళ్దాం అనుకుంటున్నావో ఆ లక్ష్యం వైపు చేరాలి. భగవంతుణ్ణి దర్శించాలి అనుకుని పట్టుదల ఉంటే నీ ఆత్మసాక్షాత్కారం పొందడానికి నువ్వు ఆ దారి అందే మార్గాన్ని హనుమని పట్టుకుని వెళ్ళు ముందరికి.
దేనికి వశం కాకు. అందుకనే స్వామి హనుమ అలా చెయ్యి వేసి ముందరకు వెళ్ళిపోతే దేవేంద్రుడు వచ్చి నిన్ను అనుగ్రహిస్తున్నానని మైనాకుండా అనుగ్రహించాడు. ఇది రామానుగ్రహం. ముందరికి వెళ్ళాడు. నాగమాత అయినటువంటి సురసని పిలిచారు దేవతలు. హనుమంతుణ్ణి పరీక్షించాలన్నారు. పరీక్షించాలి అంటే ఎందుకు అంటే వెళ్ళాల్సిన రాక్షస స్థానంలో అతడు బలాన్నే చూపిస్తాడా, ధైర్యాన్నే చూపిస్తాడా, బుద్ధిని కూడా ఉపయోగిస్తాడా లేదా మాకు తెలియాలి. రావణాసురుడి లంకకి వెళ్ళేటప్పుడు ఇన్ని లక్షణాలు ఉండాలి వెళ్ళేవాడిలో. ఆ లక్షణాలు ఉన్నాయా లేవా స్వామి హనుమలో చిన్న పరీక్ష పెట్టమ్మా అన్నారు దేవతలు. నాగమాత అయినటువంటి సురసని పంపించారు. దక్ష ప్రజాపతి కూతురండి ఈవిడ. ఆవిడ వెళ్ళింది. వికృతమైన వేషంలో ముఖంతో కనిపించింది. నోరు విపరీతంగా తెరిచింది. 10 యోజనాలు విస్తరించింది నోరు. వానరా, నువ్వు నా నోట్లోకే వెళ్ళాలి, దేవతలు నిన్ను ఆహారంగా వినియోగించారు నాకు. మా రామకథంతా చెప్పాడు. రామకార్యార్థమై వెళ్తున్నాను, నన్ను అనుగ్రహించు. సీతమ్మ జాడ తెలుసుకుని ఆ వార్త రామచంద్ర ప్రభువుకి చెప్పి కావాలంటే వచ్చి మళ్ళీ నీ నోట్లో ప్రవేశిస్తానన్నాడు. లేదు, వీలు లేదంది ఆవిడ. వెంటనే ఈయన శరీరాన్ని పెంచాడు 20 యోజనాలు. ఆవిడ 30 పెంచింది. ఈయన 40 పెంచాడు. ఆవిడ 50 యోజనాలు విస్తారం చేసింది. ఈయన 60, ఆవిడ 70. ఈయన 80, ఆవిడ 90. ఈయన 100, ఆవిడ ఇంకా విస్తరింపజేసింది. వెంటనే కనుచూపు మేర కను ఇలా మూసి తెరిచేలోపు అంత శరీరంతో ఉన్న హనుమ అంగుష్ట మాత్రంలోకి మారిపోయి తన యొక్క యోగ సిద్ధి ద్వారా ఆవిడ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేశారు. చక్క అమ్మా నీ కోరిక నెరవేరిందా అన్నాడు నమస్కారం చేసి. నమస్కారం చేసి ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణీ నమోస్తుతే. మా నీకు నమస్కారం. గమిష్యే యత్ర వైదేహి సత్యం జాసీద్వరస్తద. నీ వరం నెరవేరింది కదా, నేను ఇంక వెళ్ళవచ్చా సీతాన్వేషణకై అంటే ఆవిడ దేవతా స్త్రీగా కనిపించి శభాశ్రా హనుమన్, నువ్వు చక్కగా నీ కార్యంలో కృతకృత్యుడు అవుతావు, సీతమ్మ దర్శనం నీకు అవుతుందని ఆవిడ ఆశీర్వచనం చేసి పంపించిందండి. దేవతలందరూ ఆనంద చికితులయ్యారు. 3వ కార్యంలో కూడా దుష్కరమైన పనిని చేశాడు స్వామి హనుమాన్. అసలు ఆ పని చేస్తాను అని సంకల్పం చేయడం దుష్కరం. అంత బంగారు శృంగాలతో మైనాకుడు అడ్డుగా వస్తే దానిని లెక్క చెయ్యకపోవడం సుందరం. 3వ చోట బుద్ధిని ఉపయోగించి ఆ దేవతని అడ్డుకోవడం సుందరం. ఈ 3 కార్యాల్లోనూ స్వామి కృతకృత్యుడయ్యాడు. ఇక కాస్త ముందరికి వెళ్తున్నాడు. ఇంకా వెళ్తూ ఉంటే ఆకాశంలో ఈయన నీడని పట్టుకుని ఎవరో కిందకి లాగేస్తున్నట్టు అనిపించింది. ఆయన కిందకి చూశాడు. సింహిక అనేటటువంటి ఒక రాక్షసి నోరు తెరుచుకుని ఈయన్ని కిందకి లాగుతోంది. ఇది రావణాసురుడు పెట్టిన టెక్నాలజీ అండి. సముద్రంలో గంటకి 100 రౌండ్లు కొడుతుంది లంక చుట్టూ. అది ఏదైనా బయట వ్యక్తులు కనుక లంకలోకి అడుగు వేస్తూ ఉంటే వాడిని తెలుసుకుని వాడి నీడని పట్టుకుని కిందకి లాగేస్తుందిట. దీని గురించే కదా మొన్న అంగదుడు చెప్పాడు, సుగ్రీవుడు అంగారక అనే రాక్షసు ఉంటుంది దక్షిణం వైపుకి వెళ్ళినప్పుడు అది లాగేస్తుంది కిందకి అని. అదే ఇది అయి ఉంటుంది అనుకున్నాడు. ఆ సింహిక అనేటటువంటి రాక్షసి ఇతన్ని నోరు తెరిచి కిందకి లాగుతూ ఉంటే ఒక్కసారి మళ్ళీ సూక్ష్మ రూపాన్ని పొంది దానిలోకి వెళ్ళి ఈయన గోళ్లతో దాని యొక్క శరీర భాగాలన్నింటినీ ఖండించి మళ్ళీ సూక్ష్మ రూపంలో దాని నోట్లోంచి బయటకు వచ్చేశాడు. అది చనిపోయి సముద్రంలో పడిపోయింది. వెళ్ళి ఆశ్చర్యచకితులయ్యారు దేవతలందరూ. ఆహా, ఏమి కార్యాన్ని చేశాడు. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యదాత్వయి. 4 దుష్కరమైన కార్యాలు చేశాట. ఇలా ఎవరు చేయగలరయ్యా? దుష్కరం అంటే దృష్టిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి. దూరదృష్టి ఉండడం, సంకల్ప బలం ఉండడం, ఘర్షణ సామర్థ్యం ఉండడం, బుద్ధి సామర్థ్యం ఉండడం అనేటటువంటి ఉన్నాయే. ఇలా ఉన్నవాడిలోనే వాడి పని యందు సఫలీకృతుడు అవ్వగలడు. ఏ పని ఎందైనా సరే ఈ 4 ఉండాలి. ఏ పని చేపట్టినా హనుమకి ఉన్నట్లు. ఇవి మనకి రావాలి అంటే మనం హనుమని ఉపాసన చెయ్యాలి. ఈ 4 మనకు అలవడతాయిటండి. అందుకుని సుందరకాండ చదవమంటారు. వెంటనే ముందరికి వెళ్ళిపోతున్నాడు. దేవతలందరూ ఆనంద జిగితులయ్యారు. తతశ్చలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే.
చూస్తూ ఉండగానే అవతల వైపు లంకానగరం యొక్క ఆ సముద్ర తీరం కనిపించింది. ఆ లంబ శిఖరం అనేటటువంటి శిఖరం ఉందిటండి అక్కడ. ఆ లంబ శిఖరం మీద తాను కాలు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. స్లోగా ఆ యొక్క లంబ శిఖరం మీద దిగాట, ల్యాండ్ అయ్యాడు లంకాపట్టణం మీదకి. చూడండి, ఈ లంకాపట్టణం నుంచే ఒక్కసారి తాను తర్వాత చేయవలసిన కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నాడు. శతయోజన లవణ సముద్రాన్ని ఎగిరి వచ్చినా సరే నాకు పెద్ద అలసట అనేటటువంటిది లేదనుకున్నాడు. ఇలాంటి నూర్లు ఎన్నైనా గడవగలను అనిపిస్తోంది నాకు ఆలోచిస్తూ ఉంటే. ఈ యొక్క సముద్రాలు శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి, సులభంగా లంఘించగలనన్నాడు. ఈ ఒక్క 100 యోజనాలు లెక్క నాకు అనుకున్నాడు. సరే, ఇప్పుడు సీతమ్మని ఎలా వెతకాలి, ఆవిడని ఎలా చేరుకోవాలి, అసలు ఈ లంకలోకి ఎలా ప్రవేశించాలి, ఈ లంక తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఒక్కసారి పైనుంచంతా కూడా చూడడానికి సిద్ధపడుతున్నాడు. ఈ లంకలోకి సాయంత్రం అయ్యాక కానీ మనం ప్రవేశించడానికి వీలు లేదు కదా అనుకుంటున్నాడు. ఈ లంక రక్షణా వ్యవస్థని దూరం నుంచే చూసి ఒక ఆలోచనలోకి రాలేకపోయాడు. ఏం చేస్తే బాగుంటుందని పరిపరి విధాల మనసు వెళ్ళింది స్వామి హనుమకి. ఆ తరువాత ఏం చేస్తారన్నది రేపు సాయంత్రం 6:30 మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా సలాది రామ్మోహన్ రావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సుందరకాండ 7 రోజులు కూడా నారాయణరావు గారు రాజేశ్వరి దంపతుల పేరు మీదుగా ఇక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు. చక్కగా ఈ సుందరకాండని వినండి, అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని, తత్వాన్ని తెలుసుకోండి. పారాయణకి వీలుగా మనం చదువుతున్నప్పుడు ఇందులో ఇన్ని విషయాలు దాక్కున్నాయి అన్న విషయం మనకి తెలిసిందనుకోండి, అది ఇంకా మనసు పెట్టి శ్రద్ధగా చదవడానికి మనకి వీలవుతుంది. కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి, దాన్ని మనం ఆచరణాత్మకం చేసుకోవాలి. కాబట్టి సుందరకాండని 7 రోజులు చక్కగా అందరూ వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా భావన చేస్తూ, స్వామి హనుమ యొక్క కృపా కటాక్ష వీక్షణములు మీ అందరి మీద ఉండాలని నేను మరొక్కసారి చెప్తూ, నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి అమ్మా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళం గోజలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కవిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వర్షతు వర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవదత్త. గోవిందా గోవిందా గోవిందా. హర నమ పార్వతీపదే. హర హర మహా